పరిశుద్ధి కలిగిన తండ్రి, ఘనమైన దేవ, నీకు స్తోత్రము నాయన. ఈ సాయంకాల సమయంలో బాతుగుడు అనే ఈ గ్రామంలో నీ సన్నిధికి వచ్చుటకు మాకు నువ్వు అవకాశం ఇచ్చావు. నీ స్వరం వినడానికి మాకు నువ్వు అవకాశం ఇచ్చావు. నీ స్వరం ఏది ఆశిస్తుందో అది మేము చేయటానికి మాకు కృపను దయచేయండి అయ్యా. నీకు విరుద్ధమైనదంతా మా జీవితాల నుండి తొలగిపోయి పవిత్రమైన ఆ జీవ మార్గంలో నడవటానికి మాకు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి హృదయము వారు తొంగి చూసుకొని, వాళ్ళ హృదయాల్లో ఏముందో వాళ్ళు తొంగి చూసుకొని నువ్వు చెప్పినట్టుగా సరి చేసుకోవడానికి సహాయం చేయండి. నువ్వు పిలిచినప్పుడే, నువ్వు మాట్లాడినప్పుడే మేము దిద్దుకోవలసిన సమయం అది ప్రభా. ఇదే రోజులు ఇంకా ఉంటాయని గ్యారెంటీ ఏమి కావు. మాకు నువ్వు అవకాశం ఇస్తున్నప్పుడే, నువ్వు పిలుస్తున్నప్పుడే, నీ కృపా స్వరం రమ్మన్నప్పుడే ప్రభా, నీ వాక్యము నీ స్వరం చెప్పినట్టుగా మేము దిద్దుకుందాము గాక. సహాయము చేయండి. నీ ఆత్మాభిషేకం చేత నడిపించండి. ఈ పరిసర ప్రాంతాల సేవ చేస్తున్న ఇర్మియా సహోదరికి మీ చేతుల్లో సమర్పిస్తున్నాం అయ్యా. మనిషి జ్ఞానము చేత ఎవరు సేవ చేయలేరు. మనిషి బలం చేత కాదు, శక్తి చేత కాదు, మీ ఆత్మ చేతే జరిగించవలసిన కార్యాలు. ఆ బిడ్డకి మీరు యొక్క ఆత్మను ఉంచి నడిపించండి. మీరు పట్టుకోండి ప్రభా. మీరు పట్టుకున్నప్పుడు విజయం మాది అవుతుంది నాయన. సహాయం చేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఎంత ప్రయాసతో వచ్చి ఉన్నారో ఆ ప్రయాసానికి తగ్గట్టు ఫలమును దయచేయండి. వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడే దేవుడు కనుక, హృదయాలు ఎరిగిన దేవుడు నువ్వు నాయన. సహాయం చేసి నడిపించమని ఇదిగో మాకు మేముగా నీకు సమర్పించుకుంటూ నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. లేచి నిలబడుచుండగానే మనము దాన్ని చదువుకుందాం. యెషయా 41వ వచనం నుండి మరి 16వ వచనం వరకు మనం చదువుకుందాం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను, ఆమె దోషరుణము తీర్చబడెను. యెహోవా చేతి వలనే ఆమె తన సమస్త పాపముల నిమిత్తం రెండింతలు పొందెదనను సమాచారము ఆమెకు ప్రకటించండి. ఆలకించండి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడు తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించండి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచు ఉన్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకటి అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధి కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, ఈ చదవబడిన మాట ద్వారా మాతో మాట్లాడండి. ఈ వాక్యము ద్వారా మాకు మీరు ఆశీర్వదించండి. వాక్యములో జీవం ఉన్నదని మాకు తెలుసు. ఈ మాటే మా ప్రవక్త చదివి ఏం బోధించాడో దానిని ఇక్కడ మేము బోధించుకుందాము గాక. 7వ దూతను పంపించి ఈ కాలానికి మరొక అవకాశం దయచేస్తున్నాం. అది గుర్తెరిగి దాన్ని వెంబడించటానికి మా అందరికి కనువిప్పు కలుగు చేయండి. మా మనోనేత్రాలు తెరవండి. నీకు లోబడే జీవితాలు మా అందరికీ కలుగు చేయమని, సహాయము చేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారండి. ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడతాడని, ఆయన పట్ల ఆశ కలిగి ఉన్న ప్రాణాలకి తృప్తిపరుస్తాడని మీరు నమ్ముతున్నారా? చూడండి, బైబిల్లో ఏది రాయించినా దాని వెనకాల దేవుని యొక్క చిత్తము దాగి ఉంటుంది. దేవుని ఆలోచన అంతా బైబిల్లో ఆయన వాక్య రూపంలో దాచిపెట్టి ఉన్నాడు ఆయన. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు బాతుగూడవలో ఈ అవకాశం దేవుడు మనకు దయచేశాడు. మరి బాతుగూడవ సంఘస్థులకి, ఇక్కడ ఉన్న ఏరియాలో సేవ చేస్తున్న మా తోటి సహోదరుడు ఇర్మియా బ్రదర్ గారికి, పాస్టర్ గారికి మా హృదయపూర్వక వందనాలు. మాకు పిలిచినందుకు, మాకు ఆహ్వానించి మనం అందరూ సావాసం చేయడానికి అవకాశము దొరికినందుకు దేవునికే మహిమ కలుగునుగా. మీ అందరికీ తెలుసా, ఈ రోజుల్లో ప్రేమ చల్లారిపోయిన రోజులు, విరోధ భావాలు ఎక్కువగా పెరిగిపోయిన రోజులు, కుటుంబాల్లో శాంతి సమాధానం లేని రోజులు ఇవి. అరే, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో ఏకత్వం అనేది లేని రోజులు ఇవి. ఎక్కువగా ఏంటంటారు, ఈ కాల వర్తమానంలో ఫిలదెల్ఫియా సంఘ కాలంలో చెప్పినట్టుగా ఈ స్వార్థపూరితమైన వస్తు ప్రేమ ఎక్కువగా ఉండే కాలం ఇది. వస్తువుల మీద ఎక్కువగా, వస్తువుల కోసం ఎక్కువ పరిగెట్టే రోజులు. వస్తువు ప్రేమ ఎక్కువ పడుతుంది. నేనిస్తే నాకు, నువ్వు ఇస్తే నీకు మేము ప్రేమిస్తా. ఓకేనా? అంటే ఈ రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఇంకా ప్రవక్త ఏమన్నాడంటే, అన్నిటికంటే ప్రమాదకరమైన కాలం ఇది. ఎందుకు ఈ మాట అన్నాడో అనేది మనం ప్రతిదీ చూస్తే, ప్రతి పాయింట్ దగ్గర ప్రమాదమే పొంచి ఉన్నది. ప్రతి విషయంలో పొంచి ఉన్నది ప్రమాదం. ప్రతి విషయంలో దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యాలే. ఏది కూడా దేవునికి అనుగుణమైన కార్యాలు అసలు లేవు. మనిషి ఎంత స్థితికి దిగజారిపోయాడు అంటే, అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే స్థితికి దిగిపోయాడు. కానీ వాళ్ళ మనసుల్లో ఎక్కడో కొడుతుంది, ఏదో ఉంది, ఏదో నేను తప్పిపోయానని. దాన్ని తప్పిపోయే మార్గానికి సరిచేయటానికి దేవుడు ఈ కాలానికి ఒక దైవజనుడు పంపించి ఆయన స్వరాన్ని వినిపించాడు. మిగతావన్నీ కూడా అపస్వరాలు ఇస్తున్నాయి. ఏం స్వరాలు? మనుషులకి తప్పించే స్వరాలు, మనుషులకి మోసం చేసే స్వరాలు భూమి మీద ఎక్కువైపోయాయి. కానీ ఒకే ఒక స్వరము, దేవుని యొక్క స్వరము, అదే మనిషిని బ్రతికించాలి. ఆ ఒక్క స్వరము ద్వారా మనిషి బ్రతకాలనే ఉద్దేశంతో ఈ దినాలకి దేవుని యొక్క స్వరాన్ని పంపించి ఉన్నాడు ఆయన. ఆ స్వరమే ఈ రోజు మనతో మాట్లాడాలని ఆశించండి. ఆ స్వరమే ఈ రోజు మనకి గర్దించాలని ఆలోచించి దేవునికి సమర్పించుకోండి. ఎందుకు అంటే, ఈ రోజుల్లో ఈ వాక్యము అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకు ఈ రోజుల్లో దేవుని వాక్యము ప్రజల్లో బ్రతకట్లేదు అనే ప్రశ్న మీరు వేసుకుంటే, దానికి కారణం ప్రవక్త బోధించాడు. విశ్వాసుల్లోనే మరి అవిశ్వాసుల్లోనే దేవుని వాక్యము ఎందుకు బ్రతకట్లేదు అంటే, అది ఎందుకు జీవింపజేయబడట్లేదు. వాక్యము, దేవుని యొక్క మాటలు హృదయాల్లో, విశ్వాసుల హృదయాల్లో ఎందుకు జీవింపజేయబడట్లేదు అంటే, దానికి కారణం ప్రవక్త మనకి బోధించాడు. ఆ కారణం ఏంటంటే, అనేక స్వరాలు వినుట బట్టి అన్నాడు ఆయన. నానా రకాల స్వరాలను విని మనము విని మనసు పెట్టుట బట్టి, అనేక స్వరాల్లో ఒక జీవమైన స్వరం మాట బ్రతికించడం చాలా కష్టం. కానీ ఆ స్వరం మీదే, ఆ దేవుని యొక్క స్వరం మీదే మనిషి మనసు పెడితే ఖచ్చితంగా మనిషి ఎలాంటి స్థితిలో నుండి బయటికి రావచ్చు. అందుకని నేను చెప్తున్నా, వాక్యం ఈ రోజు మనుషుల హృదయాల్లో జీవింపబడట్లేదు. దేవుని యొక్క వాక్యము మనుషుల హృదయాల్లో అది మొలకెత్తట్లేదు. ఆ మనిషి చర్చికి వెళ్తాడు, లోకస్తులాగా మారిపోతుంటాడు. ఆ మనిషి వాక్యం వింటుంటాడు,
లోకస్తుల్లాగే ప్రవర్తిస్తుంటాడు. ఆ మనిషి ఒక మనిషి ఆయన ఏం చేస్తాడంటే, ఆ స్త్రీ అవనే పురుషుడు అవనే వాక్యం వింటుంటారు, ఇంటికి వెళ్ళి చల్లారిపోతుంటారు. సో దీనికి కారణం ఏంటి అంటే, ప్రవక్త చెప్పాడు దానికి కారణం ఒకే ఒకటి. లోకములో అనేక పనికిమాలి స్వరాలు ఉన్నాయి. దృష్టి అటు వెళ్ళిపోవడం బట్టి, ఆ స్వరాల మీద మనసు పెట్టుట బట్టి ఆ విధమైన ఏర్పాటు జరుగుతుంది అన్నాడు ఆయన. నేను ఆ మాట వినగానే కంగు తిన్నాను. అందుకే ఒరే బాబు, జరిగిపోయింది, ఇప్పుడైనా చక్క పెట్టడానికి నేను ఒక్కరిని పంపిస్తున్నాను. ఆయన అరణ్యంలో కేకేస్తాడు, సరి సమానంగా చేయటానికి ఎత్తుని పల్లం చేస్తాడు, పల్లానికి ఎత్తుని చేస్తాడు. ఒక లెవెల్లో తీసుకురావటానికి ఒక స్వరాన్ని నేను పంపిస్తున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? బ్రదర్, నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. వాక్యము నువ్వు ఆడుకోవడానికో నేను ఆడుకోవడానికో రాలేదు. ఇది మనల్ని బ్రతికించడానికి వచ్చింది. అది ఈ అవకాశం దేవుడి యొక్క కృప. ఈ అవకాశం ఎలాంటిదంటే, తప్పిపోయిన వారికి ఒక పిలుపు, ఒక చివరి పిలుపు, ఒక చివరి అవకాశం. అని మన దేవుడు ఎంత కృపమైన ఒకసారి ఆలోచించండి. అందుకే ఆయన కృపా వర్తమానం అన్నాడు ఈ కాలపు వాక్యానికి. ఈ కాలపు వాక్యానికి ఏమని పిలిచాడంటే దేవుడు? కృపా వర్తమానం. కృపతో దేవుడు నిన్ను పిలుస్తున్నాడని ఒక సూచన. నువ్వు ఇన్ని స్వరాలు లోకములో ఉన్న సినిమా స్వరము, ప్రవక్త అన్నాడు హాలీవుడ్ స్వరం ఉంది, బాలీవుడ్ స్వరం ఉంది, రాజకీయ స్వరాలు ఉన్నాయి. కావాలని చూడు, నీ ఇళ్లలో దేవుని వాక్యం గురించి మాట్లాడతావేంటో, రాజకీయం గురించి మాట్లాడతావు, నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావు, జగన్ గురించి మాట్లాడతావు, లేకపోతే ఈ పార్టీ ఆ పార్టీల గురించి మాట్లాడతావే గాని జీవము కలిగిన దేవుని యొక్క స్వరం ఇలా కోరుతుంది, ఆ వాక్యం నన్ను ఇలా బ్రతకమంటుందని మీ ఆవిడతో గాని మీ పిల్లలతో గాని నువ్వు మాట్లాడతావా? ఎందుకు అలా మాట్లాడట్లేదు? కారణం ఏంటంటే, అనేక స్వరాలు మన చెవులో పడి ఆ స్వరాలని ఆలోచిస్తున్నామే కానీ జీవవాక్యానికి మనం ఆలోచించట్లేదు. ఇశ్రాయేలు ఇదే తప్పిదం చేసినప్పుడు దేవుడు ఇంకా మరలా దిగొచ్చి వారి మధ్యలోకి ఒక ప్రవక్తను పంపించి వారితో మాట్లాడాడు ప్రేమగా. ఒక భార్యతో మాట్లాడినట్టుగా. భర్త ఎలాగైతే భార్యతో నేను ఉండను, నేను వెళ్ళిపోతాను అన్న ఆడదాంతో వెనకాల పడి, ఎందుకు అలాగవుతున్న మాటనే పిల్లలు అందరూ ఉన్నారు పాడైపోతారని బ్రతిమాలుతుంటారు చూడు ఒక్కొక్క భర్త. అలాగా బ్రతిమాలుతున్నాడు ఆయన. దేవుని యొక్క కృప ఈ రోజు మనందరితో అలాగే బ్రతిమాలుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, అలాగే మాట్లాడుతున్నాడు. ఆ కృప కలిగిన ఆ యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకొని ఆ స్వరానికి ఈ రోజు రాత్రి మీరు ఆలోచించాలని కోరుతున్నాను. ఆయన స్వరము ఎంత అద్భుతమైన స్వరమో మీకు చూపిస్తాను. ఆయన స్వరం, ఆయన మాటలు ఎలా మాట్లాడుతుందో ఒకసారి చూడండి. బైబిల్ తొంగి చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే తప్పిపోయారో ఈ రోజు క్రైస్తవులు ఆ విధంగానే తప్పిపోయారు. మీరు కావాలంటే మీ మనస్సాక్షిని అడగండి. ఏ స్వరం గురించి మీకు ఆలోచన ఎక్కువ వస్తుంది? ఏ స్వరం గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు? ఏ స్వరం గురించి నువ్వు చింతిస్తున్నావు? ఏ స్వరాలు నీలో పనిచేస్తున్నాయి? లోకపరమైన సంబంధమైన స్వరాలని ఉదయం నుండి సాయంత్రం వరకు నువ్వు వినుటబట్టి ఒక జీవమైన స్వరం బ్రతకనివ్వకుండా చేస్తున్నావు. ఇది మీరు నమ్మండి, నమ్మకపోండి, ప్రతి ఒక్కరూ విశ్వాసాలను అనుకుంటున్నామే కానీ ఆ వాక్యానికి బ్రతికించే వాతావరణంగా మనం మారట్లేదు. అటువంటి భూమిగా మనం మారట్లేదు. ఆ జీవపు దేవుని యొక్క స్వరం, ఇన్ని స్వరాల్లో ఒక జీవమైన స్వరం దేవుడు పంపిస్తే ఈ కాలంలో ఎవరికి పట్టింపు లేదండి. డినామినేషన్ స్వరం వెళ్ళి వాళ్ళు అయిపోయిన పని. సమస్తలు చెప్పిన స్వరాల వాళ్ళు వింటారు. నిజంగా దేవుడు పంపించిన స్వరాన్ని గుర్తించలేరు వాళ్ళు. వారితో సహా మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు డినామినేషన్ స్వరాలు విని వాళ్ళు పాడైపోయారు. మనం లోకాల స్వరాలు విని మనం పాడైపోతున్నాం. వింటున్నారా? అందుకే దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఇర్మియా రాసిన గ్రంథం 3వ అధ్యాయంలో మనం 1వ వచనం నుండి మనం చదివితే, ఒక్క నిమిషం మీకు చూపించిన తర్వాత మీరు వర్తమానంలో తీసుకుని వెళ్తాను. మీకు వర్తమానం లోపలికి తీసుకుని వెళ్తాను. దయచేసి మీరు అందరూ చూడాలని కోరుతున్నాను బ్రదర్. ప్లీజ్ రీడ్ మెసేజ్ చదవండి. మరియు ఒకడు తన భార్యను త్యజించగా
ఎవడైనా భార్యను విడాకులు ఇచ్చినప్పుడు ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి, విడాకులు ఇచ్చిన ఆడదాయి ఒక పురుషుడు దగ్గర నుండి వెళ్ళిపోయి, పెళ్లి చేసుకున్నోడు దగ్గర నుండి వెళ్ళిపోయి వేరొక పురుషునిదైన తరువాత ఇంకొకటి చేసుకుంది అనుకోండి, అతడు చెప్పండారా, ఇంకొకటి చేసుకుంది అనుకో, అతడు ఇప్పుడు ఈ మొదటి చేసుకున్నాడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? ఇంకొకసారి క్లారిటీగా చెప్తున్నా. ఇంకొక ఆడదాయి ఇంకొకటితో లేచి వెళ్ళిపోయింది, ఆడికి చేసుకుంది, ఈడు వదిలేసిన తర్వాత ఇప్పుడు ఈ పురుషుడు ఆయన చేర్చుకుంటాడా? పోనీ ఆ అమ్మాయిని వస్తుందా? మన దగ్గర కూడా జరిగిన సంఘటన బల్లేరుగూడలో పోలీసులు పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చినా మారలే. జరగని పని అది, అవునా కదా? ఇశ్రాయేలుకి ఒక భార్య భర్తల మధ్యలో జరుగుతున్న సంఘటన విధంగానే మాట్లాడుతున్నాడు. అలాగ జరుగు దేశము బహుగా అపవిత్రం. ఒకవేళ అలాగ వచ్చినట్లయితే అపవిత్రం అయిపోతుంది. ఎంత ఘోరం! అపవిత్రం అవదా? అయినను రాయబడింది అక్కడ, అయినను నీవు అనేకులైన విటకాండతో వ్యభిచారము చేసి, నువ్వు నచ్చిన వాళ్ళతో నువ్వు వెళ్ళి, ఓ సంగమా, నచ్చిన స్వరాలు వింటూ నువ్వు వ్యభిచారంలో పడిపోతున్నావు. నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా! అంటే ఇప్పుడు చెప్పండి, ఆయన ఎంత కృపామయుడు, ఆయన కృప ఎంత గొప్పదో చూడండి. ఆ స్వరం ఎవరి ద్వారా పంపించాడు? ఆయన ఒక ప్రవక్త చేత మరలా మనకి అవకాశం ఇస్తున్నాడు. అదే విధంగా మనం ఖచ్చితంగా మనం పాడైపోయాం. మనకు తెలియక కాదు, మనకు ఒక భర్త ఉన్నాడని, మనకు క్రీస్తే భర్త అని, వాక్యమే నా భర్త అని మన అందరికీ తెలుసు. అయినప్పటికీ అక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడో చూద్దాం ఒక నిమిషం. చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కన్నులెత్తి చూడు, నీతో ఒకడు సయ్య నింపని స్థలం ఎక్కడున్నది? నువ్వు ప్రతి స్థలంలో, అంటే ఈ రోజు కూడా విశ్వాసులు పడిపోకపోయిన స్థలం అంటూ ఏమి లేదన్నా. ఒక నిజమైన క్రైస్తవుడు పడిపోకపోయిన స్థలం అంటూ ఏమి లేదు. ప్రతి చోట నువ్వు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. నువ్వు పడలేదు అంటే నేను నమ్మను. పడిపోయే ఉన్నావు. ఏది చూపించి నువ్వు ఎక్కడ పవిత్రంగా ఉన్నావు అని అడుగుతున్నాడు. ఎక్కడ, ఏ ప్లేస్ లో నువ్వు ఉన్నావు చెప్పు. ఒకవేళ చెట్టు కింద నీడ కింద నిలబడితే ఎవడైనా వస్తే ఈ రోజున దేవుని స్వరం గురించి మాట్లాడావా? లోకపరమైన మాటలే నువ్వు డిస్కషన్ చేసావు కానీ ఆ స్వరమే విని మాట్లాడావే కానీ జీవము కలిగిన దేవుని స్వరం గురించి ఏమైనా మాట్లాడావా? ఏమి నీ లోపల ఆ జీవజలం ఉబుక్కుని వచ్చిందా? ఇశ్రాయేలుకి అదే చూపిస్తున్నాడు. నువ్వు అసలు ఎక్కడ నిలబడ్డావు చూపించు. ఎక్కడ నువ్వు నిల్చున్నావు కరెక్ట్ గా చెప్పు. ఎక్కడ నువ్వు కరెక్ట్ గా జీవించావో చూపించు. ప్రతి స్థలంలో నువ్వు వ్యభిచారం చేసుకుంటూ వచ్చావు. అయినప్పటికీ నేను మరొక్క స్వరాన్ని పంపిస్తున్నాను. మరొక్కసారి నీకు అవకాశం ఇస్తున్నా. మళ్ళీ దిద్దుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. బ్రదర్, ఈ కాలంలో వచ్చిన స్వరం ఏమనుకుంటున్నావు? మనము బ్రతికించడానికి వచ్చిన స్వరం బ్రదర్. ఈ రోజు ఈ స్వరాన్ని బట్టే మనం ఫాలో అవ్వకపోతే ఇంకొక స్వరం మళ్ళీ రాదు. మరొక అవకాశం లేదు. మొత్తం బూడిద చేసి పడేస్తాడు దేవుడు. వాళ్ళకి కూడా అదే వార్నింగ్, లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. పేదోళ్ళు అవనే, బేదోళ్ళు అవనే, ఉన్నోడు అవనే, అందరికి నేను లేపి కుప్పలుగా సవాల్ దెబ్బలాగా చేసేస్తాను అనుకుని వార్నింగ్ ఇస్తున్నాడు వాళ్ళకి. లాస్ట్ స్వరం వచ్చి మాట్లాడుతుంటే, కమాన్ తిరుగు, సరైన విధంగా తిరిగిపో, సరైన విధంగా వచ్చేసి, సరైన విధంగా మాట్లాడు, సరైన విధంగా ఈ వాక్యానికి అనుకుని, ఈ వాక్యం ఏం కోరుతుందో దాన్ని జరిగించు. ఈ కాల వర్తమానం ఏమి ఆశించొచ్చిందో దాన్ని జరిగించవలసిన బాధ్యత ఈ రోజు మన మీద ఉంది. ఏదో వినేసి వెళ్ళిపోవడానికి కాదు ఈ వర్తమానం. నిజం చెప్తున్నాను నేను. మనం ఏదో వినేసి వెళ్ళిపోవడానికి కాదు ఈ వర్తమానం. ఏదో మనం సంతోషించడానికి కాదు. గొప్ప మర్మాలు బోధిస్తున్నారు, గొప్ప మర్మాలు వినడానికి వచ్చాం అని చెప్పి ఆనందించి వెళ్ళిపోవడానికి కాదు. ఇది ఈ స్వరములో
మనతో మాట్లాడుతుంది, ఏదో జరిగించమని, ఏదో కోరుతుంది మనలో నుండి. ఇక్కడ ఏమంటాడో ఒక్కసారి మీరు చూడండి. ఆయన కృపా స్వరం మీరు వినండి. ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచి ఉన్నట్టుగా నీవు వారి కొరకు త్రోవలో కూర్చుని ఉన్నావు. నువ్వు కోరిన అవకాశం ఇచ్చింది దాని నువ్వు. ఓ సంగమా, నువ్వే కోరిన అవకాశం ఇస్తున్నావు, నువ్వే ద్వారాలు తెరుస్తున్నావు. కావాలంటే నువ్వే అవకాశం ఇస్తున్నావు, నువ్వే అవకాశం ఇస్తున్నావు. విశ్వాసులైన మనకి పడిపోయాం బెదరు. నువ్వు ఎందుకు పడిపోతావయ్యా? నువ్వు తాలుపు తీగిపోతే ఎవడొచ్చేస్తాడు? తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి. నీ వ్యభిచారము చేత, నీ దుష్కార్యముల చేత నీవే దేశమును అపవిత్రపరుచుతున్నావు. నువ్వే అపవిత్రపరుస్తున్నావు. ఎవరికి అంటున్నాడనా? సంఘానికి. అనరు ఎవరు తప్పు చేస్తాడు ఇక్కడ? సంఘము. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటాడు? కావున వానలు కురియక మానెను, అందుకే వానలు సరిగ్గా కురవట్లేదు. కడవరి వర్షము లేకపోయి ఉన్నది. కడవరి వర్షము. ఆ వర్షము వస్తే జీవఫలం బయటికి రావాలన్నా. ఎందుకు ఈ రోజు జీవఫలం కనబడట్లేదు అంటే వర్షము రావట్లేదు వేశారు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటాడు అంటే, నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు. అమ్మా, ఇంకా టెంపర్ మాటలో మేమేమి తప్పు చేయలేదు, మేమేం తప్పులే లేమన్నట్టుగా ప్రవర్తించడం. సిగ్గుపడననుకున్నావు. నీకు అసలు సిగ్గు కలగట్లేదు. ఎందుకు నేను ఇలాగ జరుగుతుంది, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నా బ్రతుకులు ఇలాగ అవుతుందని ఒక భయపడుతూ నీలో లోపల లేకుండా అయిపోయి హ్యాపీగా బ్రతికేస్తున్నావు. ఉపాసన కూడా చేయట్లేదు. ఒక వ్యభిచారం చేసిన స్త్రీ ఎంత తిరుగుబాటు కలిగి ఉంటుందో తెలుసా? నేను చూశాను నిజంగా. ఆ బొబ్బులు వెళ్ళేటప్పుడు ఆ సినిమా థియేటర్ల దగ్గర అటు ఇటు తిరుగుతున్న ఆ మొగలకి ఎలా తిరుగుతాను అనుకోను. తప్పు చేసిన ఆడదా ఎంత డేరింగ్ ఎక్కడి నుండి వచ్చిందబ్బా అనుకుంటాను. కానీ ఎంత తిరగబడిపోతాడు తిరిగి. అప్పుడు అనుకున్న ఈ బైబిల్ లేఖనాలు గుర్తొచ్చాయి. ఊరే నాయన, ఇదంతా అక్కడ నేను చూసిందే ఇక్కడ రాయబడింది. వాళ్ళు ఎంతగా తిరుగుబాటు చేస్తారని. ఈరోజు అదే స్వభావం ప్రజల్లో, దేవుడు నమ్ముకుంటున్నామని ప్రజల్లో ఏ భయము లేకుండా, ఎంతైనా ఆలోచించకుండా, దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడి మోకాలేసి ప్రార్థన చేసి జీవితాలు సరి చేసుకుంటామని మనసు లేకుండా, ఏమీ పర్వాలేదు అన్నట్టుగా తిరుగుబాటు స్వభావం కలిగిన వాళ్ళు. ఇంకేమంటాడు తెలుసా అక్కడ? ఆయనను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నా చెలికాడవు నీవే అని నాకు మొర్ర పెట్టుతుండవా? ఇప్పటికైనా అలాగ నువ్వు కేకేస్తావా? కేకేస్తా నేను బ్రతికించడానికి రెడీ. నువ్వు అలాగ అంటే చాలు, నేను ఎత్తుకోవడానికి రెడీ. ఇది నిజంగా ఇది కృపాస్వరమా కాదా? ఇది కృపా వర్తమానమా కాదా? ఇది కృప కలిగిన వర్తమానమా కాదా? ఏడో దూత పంపించడం కృపా కాదా? నేను అంటాను, కృపయే మన దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. ఇది గ్రహించకుండా ఈ లోకం ఇప్పుడు వెర్రి వేసాలు వేస్తాను చూడు. ఒకరోజు ఎదుర్కోబోతుంది, మహాప్రలయానికి ఎదుర్కోబోతుంది, దేవుని యొక్క ఉగ్రతకి ఎదుర్కోబోతుంది. కానీ మొర పెడితే చాలు, నేను దిగి వస్తానంటాడు. ఆయన నిత్యము కోపించునా? నీకు నిత్యము కోపం పడేవాడు అతడు. ఎప్పుడు కోపం చూపించే వ్యక్తి ఆయన. నీవు అనుకొని నీవు చేయ తలంచిన దుష్కార్యమును చేస్తూనే ఉన్నావు. ఆయన కృపామయుడని తెలిసి కూడా, ఆయన కనికరించి దేవుడని తెలిసి కూడా నీ పని ఆపట్లేదు అంటున్నాడు ఆయన. మన హృదయాల్లో ఆలోచించింది ఏం ఆలోచిస్తున్నాం, ఏం పరిగెడుతున్నాం మన మైండ్లో, మన హృదయాల్లో ఏం పరిగెడుతున్నావు ఒకసారి ఆలోచించండి. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావని కాదు, అసలు నీ మనసేంటి, నీ హృదయం ఏంటి, నీ తలంపులు ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాను. ఈ చివరి కాలపు స్వరంలో ఇది దేవుని యొక్క చివరి స్వరం అని నువ్వు గుర్తెరిగితే, దీనికోసం నీ జీవితం దిద్దుకోవడానికి రెడీ అయిపో. ఇది నిన్ను బ్రతికించడానికి, నన్ను బ్రతికించడానికి వచ్చింది. నీకు తెలుసా ప్రవక్త ఏమన్నాడు? ఆ దినము ఇశ్రాయేలుకు బ్రతికించడానికి, కాపాడడానికి వెళ్ళిన స్వరమే ఈరోజు మరలా ఈ చివరి దినాల్లో మనకి బ్రతికించడానికి వచ్చింది. ఏం చూపించాడు తెలుసా? నేను ఆశ్చర్యపోయాను. ఏం చూపించాడు తెలుసా? ఆ స్వరమే లాజరును లేపింది. ఆ స్వరమే ఈరోజు మనతో మాట్లాడడానికి వచ్చింది. ఆ స్వరమే ఆ రోజు కుళ్ళిపోయిన లాజరు సమాధిలో పడుతున్న ఆ 4 రోజులు కుళ్ళిపోయిన శవానికి
జీవం పోసింది. నీ కుళ్ళిపోయిన నీ బ్రతుకు, డినామినేషన్ స్వరాలు విని నీ బ్రతుకుని పాడు చేసుకుని, నీ బ్రతుకు లోకము స్వరాలు విని నీ పాడు చేసుకుని నీ బ్రతుకుని కూడా మరలా బ్రతికించగలడు ఆయన, మరలా బ్రతికించగలడు. అందుకే అలాంటి స్వరం ఈ కాలంలో మన కొరకు వచ్చింది బ్రదర్. అందుకే ఈ కాల వర్తమానం కోసం నువ్వేదో చేయాలి. అయితే నువ్వేదో చేయాలి. ఏం చేయాలి తెలుసా? నువ్వు పరిగెట్టుకుని ఆయన పిలుస్తున్నప్పుడు వచ్చి నువ్వు పశ్చాత్తాపడితే చాలు, దిద్దుకుంటే చాలు, ఆయన మనకి పట్టుకోవడానికి రెడీ. అందుకే సంఘాలు ఈ రోజు చల్లబడిపోయే కారణం ఏంటి? నానా రకాల స్వరాలు మాటలు విని జీవితాలు చల్లబరుచుకుంటున్నావు. నువ్వు ఖచ్చితంగా సత్యపడి ఉన్నావు. అయినప్పటికి కూడా ఆయన బ్రతికించడానికి ఇలాంటి చిన్న కూటాల ద్వారా దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. అందుకే మనం ఏం చేయాలి? నేను ఏం మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. మీరు ఈ స్వరాన్ని మీరు గుర్తెరగాలని కోరుతున్నాను. ఆ రోజు ఏలీ టైంలో కూడా అదే స్వరం సమూయేలుతో మాట్లాడారు. సమూయేలు, ఏలీ చెప్పు, ఏలీతో చెప్పు, సంఘం పరిస్థితి బాగోలేదు, విశ్వాసుల పరిస్థితి బాగోలేదు, సేవకుల పరిస్థితి బాగోలేదు. సేవకులు వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తున్నారు, అంటే ఏలీ పిల్లలు మాంసం కోసం పనిచేస్తున్నారు. చాలా రాంగ్ జరుగుతుంది. కాబట్టి నువ్వు డైరెక్ట్ గా మాట్లాడే, దిద్దుకోవడానికి, సరిచేయడానికి చూడు, సరిచేసుకోమని చెప్పు. ఆ ఎత్తు పల్లాలు నరుకు అని ఆయనకి ఆ స్వరం ఇచ్చాడు. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? సేమ్ వే. ఇప్పుడు సంఘము ఆ రోజు ఏలీ అయితే ప్రవక్త సమూయేలు. ప్రవక్త రెండుటి చెప్పాడు ఆయన. ఏలీ సంఘానికి సాదృశ్యం, సమూయేలు ప్రవక్తకి సాదృశ్యం. ఇప్పుడు ఆ స్వరం వచ్చి ఆయనతో గద్దిస్తున్నప్పుడు, ఆయన జీవితం దిద్దడానికి చూస్తున్నప్పుడు ఆ స్వరానికి ప్రాధాన్యత ఇయ్యలేదు ఆయన. ఆ స్వరానికి ప్రాధాన్యత ఇయ్యలేదు బ్రదర్. ఈ రోజు కూడా మనం అలాగే ప్రవర్తిస్తున్నామేమో అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. దేవుని యొక్క స్వరం అంటే అంత ఆటలాటలాడుగా, అంత తేలిగ్గా ఉంది ఒక్కొక్కడికి. ఏమి అవదులే అన్నట్టుగా ఉంది కాదు, ఏం అవదులే అనుకున్నట్టుగా. వీళ్ళకి ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేల్ పరిస్థితి చూడండి. ప్రవక్తని పంపించి ఆ మాట వినకపోయినందుకు వాళ్ళకి ఏం జరిగిందో మీరు ఇంటికి వెళ్ళి జాగ్రత్త చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఏమంటాడు, చూడండి ఒకసారి చదవండి బ్రదర్ ఒక్కసారి. రాజైన యోషియా దినములలో యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, ద్రోహిణియగు ఇశ్రాయేలు చేయు కార్యములు నీవు చూచితివా? ద్రోహి అని పిలుస్తున్నాడు ఆ సంఘానికి. ద్రోహి అని ఇశ్రాయేలు చేసిన పని మీరు చూసారా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికి, పచ్చని చెట్టు కిందికి పోవచ్చు అక్కడే వ్యభిచారం చేస్తున్నది. అక్కడే వ్యభిచారం చేస్తుంది. ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినప్పటికీ ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా, నేను మరలా రమ్మని సెలవిస్తే ఆమె తిరిగి రావడం లేదు. సరిగ్గా సరైన రీతిలో లోబడట్లేదు బ్రదర్. సరైన రీతిలో ప్రార్థన చేయట్లేదు, సరైన రీతిలో వాక్యం ధ్యానించట్లేదు. వస్తున్నామా లేదా, చర్చికి వస్తున్నామా లేదా, 2-3 పాటలు పాడుతున్నాం. చాలా మంది ఇంకేమంటారు, బ్లాక్ మెయిల్ చేస్తుంటారు దేవుడికి. ఉపాసం అన్నాం బ్రదర్ ఈరోజు, దేవుడా నువ్వు ఎందుకు కనికరించు. ఆయన స్వరం ఏం కోరుతుంది నీకు అసలు ఏం చేయమంటుందో అది ఆలోచించకుండా తిరిగి ఆయనకి బ్లాక్ మెయిల్ చేయడం ఏంటయ్యా? నీ బ్లాక్ మెయిల్కి ఏం భయపడతాడు అనుకున్నాడు దేవుడు? ఆయన బ్లాక్ మెయిల్ లొంగే దేవుడు కాదు అసలు. దేవుడు అలాంటి వాడు కానే కాదు. ఈ రోజు డినామినేషన్ ఏమంటాడు, ఇక్కడ కూటం పెట్టాం, అక్కడ కూటం పెట్టా, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాం కాబట్టి దేవుడా మాకు దీవించు. జరగని పని అది, జరగని పని. ఆ కాలానికి పంపించిన స్వరానికి ఎవరు లోబడతారో వారే పునరుద్ధానంలో పాలు పొందబోతున్నారు, వారే ఇక్కడి నుండి వెళ్ళబోతున్నారు. దేవుడి యొక్క కృప మరొక్కసారి మాట్లాడటం ఈ లోకముతో జరిగింది ఈ కాలంలో. హల్లెలూయా! అలాంటి స్వరం మన దగ్గరికి రావడం బట్టి ఈ బాతు కూడా ఒక గ్రామానికి రావడం ఎంత ధన్యత, ఎంత ధన్యత. మీకన్నా పెద్ద పెద్ద ఊర్లు ఉన్నాయి, వాళ్ళకి ఎందుకు వెళ్ళలేదు ఇది? వారి దగ్గరికి ఎందుకు? ఈ ఊరి పట్ల కొంతమంది దేవుడు కృప పొందుకోవాలని అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మనకి ఇక్కడ ఏమంటాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగ డెప్పుతున్నాడు చూడండి. మరియు విశ్వాసఘాతకురాలుగా ఆమె సహోదరి అయిన యోదాదాన్ని చూచెను.
ద్రోహిణియగు ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేతు 12వ వచనం చదవండి బ్రదర్, టైం అయిపోతుంది కాబట్టి. ఎందుకంటే నువ్వు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు నువ్వు వెళ్ళి ఉత్తర దిక్కున ప్రకటన చెయ్యు. ద్రోహిణి ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ఏమన్నది? ఏ ద్రోహిణి, ద్రోహి, వాక్యం వినకపోయిన ద్రోహి, వర్తమానం వినకపోయిన ద్రోహి, ప్రార్థన చేయకుండా, వాక్యము చదవకుండా, వాక్యము ధ్యానించకుండా తిరిగిన ద్రోహి ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను. నీ మీద నా కోపము పడనీయను. వస్తే తిరిగి వస్తే నీ మీద ఉన్న కోపం నేను తిప్పేసుకుంటాను. నేను కృపగలవాడను. దేవుడు ఏమంటాడు చూడండి, ఎలా మాట్లాడుతాడు చూడండి. నేను కృప కలిగిన వాడను గనుక నేను నిత్యము కోపించిన కాదయ్యా. ఆ స్వరం నీతో మాట్లాడుతున్నప్పుడే ఏదో ఒకటి చేయవయ్యా. ఎంతకాలం లోకంలో ప్రేమించి తిరుగుతావు, ఎంతకాలం వాక్యానికి పక్కన పెట్టి తిరుగుతావు, ఏమీ తెలియదు అన్నట్టు ఇంకా నటిస్తావు. ఇంకేమంటారు చూడండి ఇక్కడ, ఇదే యెహోవా వాక్కు. దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటలను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయినా నీ దోషం ఒప్పుకొనుము. సంఘాల్లో లోకస్తులతో తిరగడమే ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్ళావు బ్రదర్ ఈరోజు అంటే మా బావమరిది పెళ్లికి. ఎక్కడికి వెళ్ళావు బ్రదర్? మా బావమరిది యొక్క తాతాల పెళ్లి. ఎవడు చెప్పాడు నీకు ఒక ప్రత్యేకంగా బ్రతకవలసింది? నువ్వు ప్రత్యేకంగా క్రైస్తవుడు అంటే ఒక ప్రత్యేకంగా బ్రతకాలి, లోకంతో కలిసిపోకుండా బ్రతకాలి. అలాంటిది లోకమైన స్వరాలు విని దానికి లోబడిపోతున్నామే. ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ రాయబడింది కాదు కానీ ప్రతిదీ మన జీవితాల్లో జరగలే. కొంతమంది జరగట్లేదు, మీరు పరిశుద్ధులాగా ఉన్నారు కదా, నాకు అర్థం అనిపిస్తుంది. ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ ఇక్కడ రాయబడిందంతా మన జీవితాల్లో జరిగినవే. ప్రతి పాయింట్ ఇక్కడ మనం చేసినవే. చూడండి, ఇంటి దగ్గర కూర్చున్న ఆడపిల్లలు కూడా 12 గంటలు దేవుడు వాళ్ళకిస్తే 20 గంటలు ఇస్తే ఆ 20 గంటలు కూడా లోకమైన మాటలే అంటారు. 20 గంటలు కూడా లోకమైన మాటలే. ఏది కూడా దేవుడి స్వరం ఇలాగ అన్నది, ఈ కాలంలో నాకు ఇలా కోరుతుంది, ఆ స్వరం ప్రకారం నేను నడవాలి, ఆ స్వరం ప్రకారంగా నేను జీవించాలి, ఆ స్వరం ఇలా కోరుతుందని దేవుడి మాటకి ప్రాధాన్యత ఇవ్వరు. ఎందుకు బ్రదర్ వాక్యం బ్రతకట్లేదు హృదయాల్లో అంటే కారణం బయట స్వరాలు ఎక్కువైపోయినాయి. బయట స్వరాలు, ప్రవక్త అంటున్నాడు, బయట స్వరాలు వినటం బట్టే సంఘములో జీవస్వరం చచ్చిపోతుంది. ఇశ్రాయేల్ పరిస్థితి అలాగైపోయింది. సంగమా, మీరు వధువై ఉన్నారు, మీరు ఎగిరిపోతారు, మీరు ఏలిపోతారంటే ఇవన్నీ ఎవడు చేస్తాడు? నేను అలాగను. పరిపూర్ణతలోకి వచ్చినంత వరకు బండకేసి కొట్టాల్సిందే, ఉతకవలసిందే, బండకేసి కొట్టాల్సిందే, సుత్తితో బద్దలు చేయవలసిందే. పరిపూర్ణత నీలో వచ్చినంత వరకు ఈ వాక్యం నీకు కొడతనే ఉంటది, నన్ను కొడతనే ఉంటది. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి, నేను కృప కలిగిన వాడును. ఏటంటాడైనా ఆయన ఏటంటాడు? నీ తప్పు ఏదైతే ఉందో, నీ దోషం ఏదైతే ఉందో అది ఒప్పుకోవాలి. ఆయన సన్నిధికి వచ్చి నేను సరిగ్గా లేనని యథార్థత ఒప్పుకోవాలి. సరిగ్గా లేని ప్రభు, నా బ్రతుకు కరెక్ట్ గా లేదు ప్రభు, నువ్వు అనుకునే రీతిలో లేని ప్రభు అని నువ్వు ఒప్పుకుంటే కృప కలిగిన వాడు ఆయన. ఒప్పుకుంటే కృప కలిగిన వాడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికారం పొందుతాడు. లేదా దేవుని యొక్క ఉగ్రత నువ్వు కాసుకోవలసిందే. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూద్దాం కొద్దిగా. ఇదే యెహోవా వాక్కు. ఏమని పిలుస్తున్నాడు? మంచి పిల్లలారా, పక్షిరాజు పిల్లలారా తిరిగి రండి అంటున్నాడా? భర్త ఎవరు మాట్లాడరేటి? భర్త ఎవరు? అనరు. దేవుడే మన భర్త. సంఘానికి భర్త ఎవరు? దేవుడే. వాక్యమే మన భర్త. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటారు చూడండి, ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణంలో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబంలోని ఇద్దరుగాను
కుటుంబంలో అందరూ వస్తారని చూడొద్దు. దేవుడి కృప నీతోనే మాట్లాడుతుంది కాబట్టి నువ్వే బయలుదేరాలి, నువ్వే నిర్ణయం తీసుకోవాలి, నువ్వే బయలుదేరి దేవుని వాక్యం కోసం నిలబడాలి. నీ ఎవరి వైపు చూసడానికి వీలు లేదు. బ్రదర్ నీకు ప్రేమ ఉండొచ్చు రక్షించబడాలని, కానీ దేవుడు ఏమంటాడంటే ఏమో నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి నీకే అవకాశం ఇస్తున్నాడేమో. ఖచ్చితంగా మన వాళ్ళందరూ రక్షించబడాలని ఆశ మనకు ఉండాలి, కానీ ఈ కృప నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దిద్దుబడ్డం చాలా మంచిది. ఈ కూటమి ఈ రోజు వ్యర్థంగా పోకూడదు. ఈ రోజు మన జీవితాలు ఏదో జరిగించాలి. ఇక్కడ బాతు కూడా రావటమే చాలా కష్టం, అంటే 3 నెలలకో 4 నెలలకో అవుతుంది. ఈ చివరి అవకాశం కూడా మనం వినియోగించుకోవాలి. అర్థం చేసుకుని మీరు నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమించును. ఏమంటాడు? నాకు నచ్చిన కాపరి. మీకు ఇష్టమైన కాపర్లు కాదు, ఆయనకి ఇష్టమైన కాపర్లు. లోకమైతే వారికి ఇష్టమైన కాపర్లు నియమించుకుంటారు, కానీ దేవుడు తనకి ఇష్టమైన కాపర్లు. ఆయనకి ఇష్టమైన కాపరి ఎప్పుడు కూడా లోకం వైపు తెప్పడు. ఆయనకి ఇష్టమైన కాపరి ఎప్పుడు లోకంతో కలిసిపోయి సంఘం తిరుగుతుంటే ఊరుకోడు. ఆయనకి ఇష్టమైన కాపరి సంఘం చల్లబడిపోతుంటే చూడలేడు. ఆయనకి ఇష్టమైన కాపరి ఎప్పుడు కూడా వాక్యం సంఘం తప్పిపోతుంటే లైన్లోకి తేవడానికి చూస్తుంటాడు. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఏమంటారు చూడండి. ఇక్కడ నాకు ఇష్టమైన కాపరులు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఏలుదురు. ఆ జ్ఞానము వివేకం వారిలో పెడతా, వాక్యం చేత వారు మిమ్మల్ని ఏలుతారని చెప్తున్నారు. నెక్స్ట్ తర్వాత మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు. ఏమంటారు ఇప్పుడు? వారు మనసులోనికి రాదు. ఇప్పుడు నేను కొత్తగా పెడుతున్నాను ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ ఏమో 19 వచ్చిన చదివినట్లయితే 17 నేను బిడ్డలలో నిన్నెట్టు ఉంచుకొని, అవునండి, రమ్య దేశములో జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును, అవునండి, నేనెట్లు నీకెత్తదని అనుకొంటిని. నీవు నా తండ్రి అని నాకు మొర్ర పెట్టినను మానవనుకొంటివి కదా. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిజంగా మీరు నాకు విశ్వాసఘాతుకులైతిరి. అవునా? ఎవరు కట్టాడు ఇది? ఎవరైతే ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చారో చెప్పండమ్మా, ఎవరిని అంటున్నాడు ఈ మాట? ఎవరైతే ఐగుప్తుని విడిచిపెట్టారో, ఎవరైతే డినామినేషన్ వదిలేసి వచ్చారో, ఎవరైతే సంస్థలు వదిలేసి వచ్చారో వారికే అంటున్నాడు. ఉండవలసిన రీతిలో మనం లేమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ రోజు మనం ఆ స్వరం విని జాగృతి గుర్తులై దేవుడి దగ్గరికి మొరపెడితే క్షమించే దేవుడు ఆయన. క్షమించడానికి రెడీ, దిద్దుకోవడానికి నువ్వుంటే బాగు చేయడానికి ఆయన ఉన్నాడు. సరి చేయబడడానికి నీకు మనసు ఉంటే సరి చేయడానికి ఆయన ఉన్నాడు. బ్రతకడానికి నీకు మనసు ఉంటే బ్రతికించడానికి ఆయన ఉన్నాడు. నువ్వు నడవడానికి ఆయన ఉన్నాడు. వెనకాల నడవడానికి నువ్వు ఇష్టపడితే నడిపించడానికి కాపరిగా ఆయన ఉన్నాడు. ఈ రోజు మనం ఆయనకి ఒక్కసారి ఆలోచించాలి. ప్రవక్త దాని గురించి చెప్పాడు ఆయన. ఈ రోజు సంఘంలో ఈ జీవవాక్యము మనుషుల్లో దొరకపోవడానికి కారణం ఏంటంటే వారు దినమల్లా నానా రకాల స్వరాలతో చుట్టబడుతున్నారు. వాళ్ళకు చుట్టేస్తుంది ఆ స్వరాలు. ప్రతిదీ కూడా 24 hours ఆ స్వరాలు బంధించి ఆ స్వరాలు సంఘంలోకి కూడా వచ్చేసాయి. సంఘంలో ఏ మాటలు ఉన్నాయో తెలుసా? రాజకీయ మాటలే. కుటుంబాలుగా. అసలు ప్రవక్త అన్నాడు, రాజకీయానికి క్రైస్తత్వానికి సంబంధం ఏంటి? మనం ఆ జెండాలు మోయడానికి పుట్టామా? వచ్చామా? ఇందులో మాట్లాడరేంటి? ఆ జెండాలు పట్టుకోవడానికి వచ్చామా? ఈ పార్టీ జై, ఆ పార్టీ జై అంటున్నావంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆ స్వరాన్ని బట్టి, ఆ స్వరాలు వింటున్నావు కాబట్టి ఈ జీవస్వరం నీలో మొలకెత్తట్లేదు. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఇది వాస్తవం. 18వ పేర చెప్తున్నాడు. ఈ చివరి దినపు దేవుని యొక్క స్వరం అనే వర్తమానం ఉంది కదా, అందులో 18వ పేర 19వ పేర యాప్లోనే అదే
లిటిల్ స్టోర్ హౌసా చూస్తాను, ఒక్క నిమిషం. ప్రవక్త ఏమంటాడు చూద్దాం. ఈరోజు స్వరాలు, దేవుని యొక్క స్వరాలు, దేవుని యొక్క వాక్యము ప్రజల్లో కనబడకపోవడానికి కారణాలు ప్రవక్త ఇక్కడ మనకి చెప్తున్నాడు. ఆయన ఎస్ బ్రదర్ 18వ పేరాయ అంత్య దినముల యందు దేవుని యొక్క స్వరం అనే వర్తమానంలో 18వ బాగా గుర్తుంది బ్రదర్, దేవుడి దయ వల్ల 18వ పేరాలో చదివితే అక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి. 18, 19 కంటిన్యూ చేద్దాం. ఈ రోజు భూమిపై చాలా స్వరములు ఉన్నవి. ఏటన్నాడు? ఈ రోజుల్లో భూమిపై చాలా స్వరాలు ఉన్నాయి. అది ఖచ్చితంగా ఒక కఠినమైన సంగతి. ఇన్ని స్వరాలు ఉండవు గొప్ప ఘోరమైన సంగతి. అవునా కాదు చెప్పండి? ఎందుకంటే కన్ఫ్యూజ్ చేసేస్తాయి ఇవి మనిషికి, దేవుడు మాట విననివ్వకుండా చేస్తాయి. ఇది గొప్ప కఠినమైన విషయం ఇది. ఎందుకంటే అది సహజాతీతమైన దేవుని స్వరాన్ని చంపివేస్తూ ఉన్నది. నేను అల్లే ప్రవక్త అంటున్నాను ఈ మాట. జీవము కలిగిన సహజాతీతమైన స్వరాన్ని చంపేస్తున్నాయి ఈ రకరకాల స్వరాలన్నీ బట్టి. తర్వాత ఇక్కడ ఏమంటాడంటే ఎంతో జ్ఞానయుక్తమైన స్వరములు అనేకములున్నవి. తెలివితేటలు స్వరాలు బోల్డ్ ఉన్నాయి, బోల్డ్ జ్ఞానయుక్తమైన స్వరాలు ఉన్నాయి. అధిక తెలివితేటలు గల బలవంతుల యొక్క గొప్ప స్వరాలు ఉన్నాయి. గొప్ప తెలివితేటలు కలిగిన గొప్ప తెలివైన స్వరాలు ఉన్నాయి. వాటి యొక్క తెలివితేటల వలన వాటి యొక్క తెలివితేటలు బట్టి చివరికి దేశాల్లో సైతము వణికింప చేయగలరు. నాయన ఆ స్వరాలతో దేశాలకే కదిలించగలరట వాళ్ళు. కానీ ఎవరికైనా జీవం వస్తుందా? ఒకసారి ఆలోచించండి అరా. తర్వాత ఇక్కడ ఏం రాయబడింది? వారు రాత్రికి రాత్రి అంత గొప్ప మేధస్సును సంపాదించలేదు. తమ మేధస్సు ద్వారా దేశాలే వణికించగలరు. అబ్బో, శాఖలన్నిటినీ ఒక తాటిపైకి తేగలరు. అబ్బో, వాళ్ళందరూ ఏంటంటే ఒక లెక్కలోకి తీసుకొని రాగలరు. అలాంటి స్వరాలు కూడా ఉన్నాయి. మన ఒక పాస్టర్ గారు చనిపోతే అందరూ ఏమంటున్నారు? క్రైస్తవులందరూ ఇప్పుడే అదే అవకాశం, అందరూ ఒకటి అవ్వాలా? ఎలా కనబడుతుంది చెప్పండి మీరు? ఎంత తెలివైన స్వరాలు అని చెప్పండి. నేను చెప్పట్లేదు, ప్రవక్త చెప్తున్నాడు. ఒక త్రాట్ లోకి తీసుకుని రాగల దేశాల సంఘాలన్నీ అంటున్నాడు. ఇంక తర్వాత గొప్ప కూటాలు పెట్టగలరు. అమ్మో, వీళ్ళు గొప్ప కూటాలు కూడా పెడతారు అందంగా. అయితే వీటన్నిటి బట్టి ఒకడు కొంచెము సందేహపడును. ఈ అన్ని రకాల స్వరాల్లో ఏ స్వరం నమ్మాలి, ఎవరికి వెంబడించాలి అర్థం అవట్లేదు వాడికి. తర్వాత ఇంకేమంటాడంటే వీటిని సాధించిన విధానం బట్టి అవి అభివృద్ధి అయిన విధాన్ని బట్టి వారిని గందరగోళపరచవచ్చును. గందరగోళపరుస్తాయి ఈ డెవలప్ అయిన ఈ స్వరాలు బట్టి. అయితే ఇంకేమంటే తికమక పెట్టుటకు చాలును. ఆ తికమక పెట్టడానికి ఇవి చాలు. అయితే మరియు పైకి లేచుతున్న అనేక స్వరములు ఉన్నవి. బోల్డ్ లోకంలో లెగుస్తున్నాయి స్వరాలు. మరియు ఇవన్నీ అంటే దేవుడి స్వరం నీలో లేకుండా చేయడానికి ఇవి చాలు అని అనేక స్వరాలు లెగుస్తున్నాయి. అయితే మరియు అవి ఈ సంగతులు చేస్తూ దేవుని స్వరమును నిజమైన దేవుని స్వరమును ఎక్కడ వెనక్కి నెట్టివేసినట్టుగా ఈ రోజు నీ జీవితంలో ఏం జరుగుతుంది? దేవుని వాక్యానికి ఎందుకు పక్కన పెడుతున్నావు? ఈ పనికి మాలిన స్వరాలు వినడం బట్టి ఈ స్వరాలు ఎక్కువైపోతున్నాయి. ఒకడేమి నాకు లెక్క చెప్పాడు, బ్యాంకులో మీకు తెలుసా 40 సంవత్సరాలు గూర్చి నువ్వు 50,000 కడతాయి. 40 సంవత్సరాలు అవగానే 8 కోట్లు నీకు వస్తాయి అంటున్నాడు. ఇలా చూసారా? నేను సచ్చాక బతికిన తర్వాత అని అడిగాను. ఏమో చెప్పలేమన్నాడు. అప్పుడు ఎవడు తీసుకుంటాడు వచ్చి? ఇదొక స్వరం, బంధించడానికి స్వరం, మనకి ఇరికించడానికి స్వరాలు. వింటున్నారా? ఏమైనా తప్పు కనిపిస్తుందా? కానీ అది నీకు తప్పులోకి నడిపించడానికి. అర్థమైందా? అందుకే చెప్తున్నాను, ఎన్ని స్వరాలు ఉన్నాయి. మా ఫ్రెండ్స్ దగ్గర బోల్డ్ స్వరాలు ఉంటాయి. ఒరే 5 నిమిషాలు రా, మళ్ళీ చర్చికి వెళ్ళిపోదు, ఇలా పట్టేయడం అలాగ వచ్చేయడం అంటాడు. అదొక స్వరం. వింటున్నారా? ఆ స్వరాలు ఏం చేస్తాయంటే దేవుడితో ఎదగనివ్వకుండా, వాక్యములో జీవించనివ్వకుండా ఈ అనేక రకాల స్వరాలు
వింటుంటాం, దానికి ఫాలో అవుతాం, లోబడిపోతుంటాం. కాబట్టి జీవస్వరము చంపేస్తున్నాం. మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రతిదీ ఇశ్రాయేలు చేసినట్టుగా చేస్తున్నాం మనం. వినండి తర్వాత ఇంకేమంటాడు చూడండి ఒకసారి. మరియు స్వరమని వారు చెప్పెదరు, దేవుని స్వరమని చెప్తారు. అది దేవుని స్వరమని మేము ఎలా తెలుసుకునేదము? ఎలా తెలుసుకుంటావు నువ్వు దేవుడి స్వరం ఇది కాదని, దేవుడి స్వరము కాదని ఎలా పట్టేస్తావు? అక్కడేమనగా ఎలాగనగా నేడు అది ఒక రుజువు చేయబడిన ప్రవక్తలోనే ఉండెను. ఆ దేవుడి స్వరం ఎవరి దగ్గర ఉంటది? రుజువు చేయబడిన, దేవుడు ఇతనితో ఉన్నాడని రుజువు చేయబడిన ప్రవక్త. అతని దగ్గర స్వరం వస్తుంది, అతనితోనే ఉంటది. ఆ స్వరమే మనం ఫాలో అవ్వాలి. అందుకే ప్రవక్త వర్తమానం ప్రతి దగ్గర నేను ఎందుకు చదివిస్తానంటే ఆయన రుజువు చేయబడిన ప్రవక్త. ఈలాగా ఇక్కడ చుట్టుపక్కల డెనామినేషన్ లాగా అది తనంతట తాను తయారైపోయింది కాదు. ఇది దేవుడే నిర్ధారించాడు, దాన్ని దేవుడే రుజువు పరిచాడు. ఇదిగో నేను ఇక్కడ ఉన్నానని రుజువు పరిచాడు ఆయన. సవాలుకి లేపాడు ఆయన. సహజాతీతమైన కార్యాలు జరిగించాడు ఆయన. ఒక 7వ తరగతి చదివిన వ్యక్తిలో నుండి దేవుడే దిగొచ్చి పనిచేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. అది రుజువు చేయబడిన స్వరం. అది దేవుడి స్వరం. ఇప్పుడు ఈ స్వరానికి మనం ఏమవ్వాలి? ఈ వర్తమానాలకు ఏమవ్వాలి? లోబడి ఫాలో. ఇది దేవుడి స్వరం అని రుజువు అయిన తర్వాత దానికి మనం గౌరవం ఇవ్వాలా లేదా? రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా? దానికి లోబడాలా లేదా? కానీ అనేకమైన స్వరాలు మనకి ఏం చేస్తున్నాయంటే ఈ జీవ స్వరానికి లోబడనివ్వకుండా, బ్రతకనివ్వకుండా చేస్తున్నాయి. ఇది నిజమో కాదో అది మీ హృదయాలకు తెలుసు. అది నేను నిజం మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడదో అది మీ ఆత్మకు తెలుసు. నేనేం మాట్లాడుతున్నాను అనేది ఎవరో చెప్పడం అవసరం లేదు. నీ తొంగి చూసుకో, నీ హృదయంలోకి నీవే తొంగి చూసుకో. ఏం చేస్తున్నావు ఈ రోజంతా? పోనీ గత 3 రోజులు ఏం చేసావు? సంఘాలు చల్లబడిపోవడానికి కారణాలు నానా రకాల స్వరాలు భూమి మీద లిగిసాయి. ఏదో ఒక స్వరంలో నువ్వు ఇరికిపోతావని దయ్యానికి తెలుసు బాగా. కానీ ఇన్నిట్లో కూడా బ్రతికించడానికి దేవుని స్వరంతో మన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా కమాన్ దా బయటకు వచ్చాయి. ఇప్పటికైనా దిద్దుకో, ఇప్పటికైనా సరిదిద్దుకో, ఇప్పటికైనా క్షమాపణ అడుగు. నువ్వు పశ్చాత్తాపడు. నేను ఎత్తుకోవడానికి రెడీ, నేను దిద్దడానికి రెడీ. సంగమా ఇంకెంత అవకాశం ఎవడిస్తాడు చెప్పండి? ఎంత అవకాశం ఇస్తున్నాడు చూడండి. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ రోజు దేవుని స్వరమని మేము ఏ విధముగా తెలుసుకొనేదము? ఎలా తెలుసుకుంటాము? ఎలాగంటే ఈ ప్రవక్త యొద్దకు వచ్చిన వాక్య నిరూపణను బట్టే దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందును బట్టి అతడు దేవుని ప్రవక్త అని మనం చెప్పగలం. అది నిరూపించబడిన దేవుని యొక్క స్వరము ప్రవక్త. ఎంత మంది ప్రవక్త గురించి అబద్ధాలు మాట్లాడినా ఈ స్వరానికి ఆపే దమ్ము ఎవరికి లేదు. అర్థమైంది మీ అందరికి? ఇంకో విషయం తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటికి వెళ్ళి పత్రికలు పంచారు. ఈయన అబద్ధ ప్రవక్త, ఈయన మాట వినకండి అని. ఈయన పేరు ఎత్తుకుని వస్తారు, మీ ఇంటికి రానివ్వకండి అనుకోండి. పిచ్చోడా, మేము పంపించకపోయినా అక్కడ నిజమైన విత్తనం ఉందనుకో, ఆ నిజమైన విత్తనం ఉందనుకో, అసలు ఇతని గురించి ఎందుకు అంటున్నారు చూస్తాను అన్నాడు అనుకో. మేము వెళ్ళకపోయిన చోటుకి మీరు వెళ్తున్నారు, వెళ్ళండి. మేము వెళ్ళలేము అక్కడికి, కానీ వీళ్ళు వెళ్తున్నారు. ప్రవక్త విలియం మేరీ బ్రనహాం పేరు పట్టుకొని. ఒకవేళ విత్తనం అక్కడ ఉందనుకో, దేవుడి లిస్టులో అతని పేరు ఉందనుకో, ఆ విత్తనానికి ఎవరు ఆపలేడు. అసలు ఇతని గురించి ఎందుకు ఇలాగ అంటాడు చూద్దు ముందుమి అన్నాడా? జక్కే అలాగనుకునే వచ్చాడు. ఎందుకు మా బావమరుదులు పిచ్చెక్కిపోతాడు ఆయన వెనకాల, పని పాటు లేకుండా వెళ్ళిపోతాను రెడ్డి, మా యాజకులకు వదిలేసి వెళ్ళిపోతాను రెడ్డి, మా బిషప్లకు వదిలేసి వెళ్ళిపోతాను రెడ్డిలు. నీకు తమ్మునికి ఏం పని లేదు, వాకర్లాలు ఖాళీగా తిరిగిన వాళ్ళు ఎలాంటి వాడితే వెనకాల వెళ్తున్నారు చూడండి అనుకుని వాళ్ళ ఆవిడతో రోజు గొడవ పడిన జక్కయ్యకి ఒక రోజు రాత్రి నిద్ర లేకుండా నిజమైన విత్తనానికి ఎవడు ఆపలేడు. అది ఎన్ని రాళ్ళ కింద ఉన్నా దానికి కావలసిన వెలుతురు వెళ్ళగానే
ఖచ్చితంగా మొలకెత్తవలసింది. అది వీరికి ఏ రోజులు తెలియదు. ఇది తుది తీర్పు, తుది స్వరము, ఇది చివరి స్వరము. ఇది ప్రపంచం మొత్తం వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు తోసేయాలి, తోసిన తర్వాత జడ్జిమెంట్ రావాలి. అప్పుడు వీళ్ళందరూ తీర్పులో నిలబడి ఏమంటారు తెలుసా? అవునవును, ఇతని పేరు వచ్చింది మా ఇంటికి, గాని మా దొంగ బోధకుడు చెప్పబట్టి మేము అటు పక్క వెళ్ళలేదు. నిజమనుకున్నాము, దొంగ బోధకుడు మాకు మోసం చేశాడు. మోసం వచ్చే ఆత్మ మీకోసమే పంపించాను. కానీ 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 మీ ఇంట్లో ఉన్న అప్పారావుకి మాత్రం అర్థమైపోయింది. అంటే ఉదాహరణకు అర్థం చేసుకోండి మీరే. అప్పారావుకి అర్థమైంది, నీకెందుకు అర్థం అవ్వలేదు? మా అయ్యగారు చెప్పామండి అంటే వీళ్ళందరూ అయ్యగారుల స్వరాలు విని మోసపోయారు. కానీ దేవుడు దగ్గర నుండి వచ్చిన వ్యక్తికి ఏ స్వరము ఆపలేదు. వారికి దేవుని స్వరము వారికి ఏదో చేస్తుంది, వారికి దిద్దుబాటు చేస్తుంది, వారికి సరి చేస్తుంది, వారికి నిలబెడుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే ఒకసారి మీరు చదివి, ఒక నిజమైన దేవుని స్వరము మాత్రమే, ఒక నిజమైన దేవుని స్వరం మాత్రమే, నిజమైన జీవించుచున్న సహజాతీతమైన దేవుణ్ణి ఆయన యొక్క సహజాతీతమైన వాక్యముతో నిజవాక్యము యొక్క సహజాతీతమైన బయలుపాటుతో వెనకకి తీసుకొని వచ్చును. ఆ స్వరమే ఈ కాలంలో మనకు వచ్చింది. ఇంకా వెనక్కి పిలవడానికి తప్పిపోయి వెళ్ళిపోతున్న మనకి ఆ స్వరం వచ్చి డైలీ మనతో మాట్లాడుతుందంటే మనం ఇంకా వెనక్కి తిరగకుండా ఎటు వెళ్తున్నామయ్యా. అప్పుడు అదే దేవుని స్వరమని మనము తెలుసుకున్నాము. గ్లోరీ. ఆ స్వరమే ఈ కాలంలో వచ్చింది, మనతో మాట్లాడుతుంది. ఎన్ని రోజులు వెనక్కి పెడతావు ఆ స్వరాన్ని? ఆ స్వరానికి ఒక రోజు నువ్వు జవాబు చెప్పాలి. ఇంకా తర్వాత ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఎందుకంటే 19 పేరేనా? ఓకే చదవండి. ఎందుకంటే మరియు ఆ సహజాతీతమైన స్వరము వేరే ఇతర పరిమాణములలో ఇతరమైనవి చాలా ఉన్నాయని దానిని దరిదాపుగా అవి చంపివేశాయని, అదే చంపేసింది ఆ నిజమైన స్వరానికి. ఆ పనికి మారిన స్వరాలన్నీ కూడా చంపేశాయని. కానీ గుర్తుంచుకోండి, అది మెరుస్తాది. ఎక్కడి నుండో ఒక మూల నుండి అది మెరుస్తాది. అది గ్యారంటీగా చేస్తుంది. ఆ స్వరం ఆ చచ్చిపోయిన జీవాన్ని మరలా బ్రతికించడానికి ఆ స్వరం వారితో మాట్లాడుతుంది, వాళ్ళకి సర్ది చెప్తుంది. రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోతున్నాను, నేను దిద్దుకోవాల్సిన సమయం ఇదేనని వారికి ఎలాగోలాగా లాగడానికే చూస్తుంది ఆ స్వరం. ఎంతమందికి అర్థమవుతుంది సోదరుల? అదే ఈ కాలంలో పంపబడిన లోతుకి సమానంలోకి రావడానికి. ఎగస్ట్రా అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళకి లెవెల్లోకి తేటాలి. ఆ మొదటి రాకడలో యాహానికి ఎలాగైతే చేశాడో మరలా దేవుడు ఈ చివరి దినాలకి ఈ స్వరం పంపించాడు. హల్లెలూయా. నువ్వు నీ అంతటి నువ్వు హెచ్చించుకొని వెళ్ళిపోయినా లెవెల్ చేసేస్తుంది ఇది. నువ్వు కిందకి దిగజారిపోతే లెవెల్లోకి తీసుకుని వస్తుంది. ఎంతమందికి అర్థమైంది మాట? హల్లెలూయా. నేను ఆ స్వరం ఆ వాక్యం చదివే ఈ వర్తమానం చెప్పాడు. కింద ఏమంటాడు చూడండి ఒకసారి. ఇప్పుడు రాజకీయ ప్రపంచంలో నేడు ఒక స్వరం ఉన్నది. రాజకీయ ప్రపంచానికి ఒక స్వరం, రాజకీయ స్వరం. అది ఒక గొప్ప స్వరమే, మామూలు స్వరం కాదు, గొప్ప స్వరమే. మరియు జనులు పరిపూర్ణంగా రాజకీయ సంబంధమైన ఈ గొప్ప దినమున, ఈ దినాల్లో వారు వారి యొక్క సంఘాలలోను ఎక్కడ మాట్లాడతారు వీళ్ళు? రాజకీయ స్వరం. జగన్ గురించి ఎక్కడ మాట్లాడతారు? మాట్లాడండి. తెలుగుదేశం నాయకుడి గురించి ఎక్కడ మాట్లాడతారు? ఆయన ఎన్నాడు కాబట్టి చెప్తున్నాడు. బ్రదర్, నువ్వు మాట్లాడవలసింది దేవుని స్వరం కోసం కదా. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అవన్నీ మాకు ఎందుకయ్యా? ప్రవక్త అది కూడా చెప్పాడు. ఈ రాజకీయ స్వరాలట లేనిపోయిన వాగ్దానాలని చేస్తారు కానీ దాన్ని నెరవేర్చరు. ఇందులోనే చెప్పాడు అది. నేను వర్తమానానికి ఆమెను అంటానయ్యా. ఇంటికి వెళ్ళి చదవండి, ఆ మాట అన్నా లేదో ప్రవక్త మీకే తెలుస్తుంది. వాళ్ళు లేనిపోయిన వాగ్దానాలను ఇస్తారు కానీ నెరవేర్చరు.
కానీ దేవుడు మాట మాత్రం అలాంటిది కాదు. నీకు చేస్తాననేది చేసి తీరుతుంది. అది భూమి ఆకాశము గతించిన ఆయన మాట గతించదని ఆయన స్వరం పలుకుతుంది. దేనికి నువ్వు ఓటేయాలైతే ఇప్పుడు దేవుడు పంపించిన వర్తమానాన్ని ఓటేయవలసింది పోయి వాళ్ళు పిలిస్తే జెండా పట్టుకొని ఒక 300 కోసమో 200 కోసం ఈసారి ఈ బాతు గొడవలు గాని కురపంలో కనబడ్డారా? బల్లేరు గొడవకి నేను చెప్తున్నాను, ఎవరి వెనకాల మనం తిరగడానికి వీల్లేదు. మనం 300కో 400కో పుట్టలేదు. మన 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 ఆత్మ 10,000 ప్రపంచాల కంటే విలువైంది. నేను మరి మన సోదరుడు చెప్తున్నాను, ఒక్కసారి మీరు గమనించి ప్రైజ్ ద లార్డ్, నీకు నాకు సంబంధం లేదని చెప్పండి. ఇలాంటి వాళ్ళు మన దగ్గర ఉండకూడదు. అసలు నువ్వు పట్టవలసింది జీవపు స్వరం పట్టుకొని మాట్లాడవలసింది పోయి ఆయనకి జై ఈయనకి జై అని తిరుగుతావు. ప్రవక్త అంటాడు, సంఘాల్లోకి రాజకీయ స్వరాలు దూరిపోయాయి, బలంగా పనిచేస్తున్నాయి. ఎవడు ఏమనుకోని నీకు వదిలేసిన పర్వాలే, కానీ దేవుడు స్వరం పట్టుకొని నిలబడు. నేను ఎందుకు చెప్తున్నావు, ఈసారి నాకు కనబడ బ్రదర్, మీ సీసీ కెమెరా పెట్టండి, నాకు లైవ్ పెట్టండి చెప్తాను. రోడ్డు మీద ఎవరు తిరుగుతాడో జెండా పట్టుకుని నేను చూడాలని ఉంది. మీ హోటల్ దగ్గర పెడతాను, దొరుకుతారు. ఓకే పెట్టండి, పెట్టండి. ఈసారి ఎవరు తిరుగుతాడో ఏం లేదో నాకు తెలియాలా. నిజం చెప్తా, సంఘములో రాజకీయ స్వరము కన్నా దేవుని స్వరము కంటే రాజకీయ స్వరమే బలంగా ఉన్నది. మన విషయాలు ఎలా తెలిసిపోయింది వర్తమానానికి? మన విషయాలు వర్తమానానికి ఎలా తెలిసిపోయిందయ్యా? అది దేవుడు బ్రదర్, సహజాతీతమైన కార్యాలు బ్రదర్ ఇవి. నువ్వు ఇలాగ చేస్తావని, దేవుని స్వరాన్ని పక్కన పెడతావని దేవుడికి ముందే తెలిసి ఆయన బోధించాడు మన కోసం. ఇదంతా డినామినేషన్ బోధ కాదు. ఇది డినామినేషన్ లోకి వెళ్ళే వాళ్ళందరికీ జనాలకి చంపేస్తున్నారు. వాళ్ళు వెళ్ళరు, ఇంకొకరికి వెళ్ళలేము వాళ్ళు, అలాంటి వాళ్ళు. కానీ ఇది మాత్రం దేవుని స్వరంతో నీకు ముడి పెట్టాలని ఒక నిజమైన దేవుని స్వరం వచ్చి మాట్లాడుతుంది. దేవుని స్వరం సజీవముగా ఉన్నట్లయితే, ఒకవేళ నిజమైన స్వరమే బ్రతికుతుంటే కాదు, ఈ రోజు ఆ స్వరమే బ్రతుకుంటే, ఈ స్వరమే మన జీవితాలు బ్రతుకుంటే మనం ఎవరితో వెళ్ళే వాళ్ళం కాదు. ఏ స్వరం అంటే ఆ స్వరం వినేవాళ్ళం కాదు. నువ్వు చంపేస్తున్నావు ఆ స్వరాన్ని. సంగమా మేల్కొనండి. ఏం చెప్తున్నాడు? రాజకీయ స్వరం గురించి చెప్తున్నాడు. ఇంకొకటి గురించి చెప్తాడు. హాలీవుడ్ స్వరం ఉంది, బాలీవుడ్ స్వరం ఉంది. అందరు చెప్పండి. ఇంకా మాట చెప్పనా? టంగిలి స్వరాలు ఉన్నాయి, పండగ స్వరాలు, పెళ్లి స్వరాలు, ఇతర స్వరాలు, రకరకాల స్వరాలు. అనియా నేను వెళ్ళలేదు కానీ మా బైక్ ఇచ్చేసానండి యాత్రకి వెళ్ళమని. అంటే నువ్వు వెళ్ళవు కానీ ప్రోత్సాహం మనసంతా నీకు అటే ఉంది, మనసంతా ఇటే ఉంది. బ్రదర్ నేను నా చిన్నప్పటి నుండి శ్రీనగర్ గాడు అని ఒకడు ఉండేవాడు, మా ఫ్రెండ్ చిన్నోడు. ఆడేం చేసాడు తెలుసా? ఆడు తాగకపోయినా తాగినోడు యాక్షన్ చేసుకుని నడుచుకుని వచ్చేవాడు ఇంటికి. వాళ్ళందరూ అని నవ్వారు అనమాట. ఆడి మనసులో ఏటుందో తెలుసా? అలాగే రావాలని ఉంది ఆడికి. ఏ కటిక పుల్ల పట్టుకున్నా ఇక్కడ ఏళ్ళ మధ్యలో పెట్టుకొని కటిక పుల్ల స్టైల్ గా పెట్టేవాడు, మూతిలో స్టైల్ గా చేతిలో పట్టుకొని మాట్లాడేవాడు. అంటే ఆడి మనసులో ఏటుంది? యాత్రకి నీ బైక్ ఎత్తున్నావు అంటే అర్థం ఏంటి? ఊరే నేనేనే వెళ్ళలేకపోతాను, నా బైక్ అని చూపించరు అవన్నీ. బ్రదర్, ప్రతి దానికి లెక్క అప్పచెప్పాలి. ప్రతి దానికి లెక్క అప్పచెప్పాలి. నువ్వు చేస్తున్న ప్రతి కార్యానికి దేవుడి దగ్గర లెక్క అప్పచెప్పాలి. నువ్వు కదలాడుతున్న ప్రతి కథలకి దేవుడి దగ్గర ఒక చెప్పాలి. ఈ స్వరం ఏం చెప్తుందో విను. ఈ స్వరం మనకి దిద్దడానికి వచ్చింది, ఈ స్వరం మనకి బాగు చేయడానికి వచ్చింది.
ఈ స్వరం మనకి నిలబెట్టడానికి వచ్చింది. ఈ స్వరం ఏం కోరుతుందో ఒకసారి ఆలోచించు. ఈ దేవుని యొక్క స్వరం ఈ చివరి దినాల్లో మన నుండి ఏం కోరుతుందో ఒకసారి ఆలోచించు. ఎంతకాలం నువ్వు చల్లదనంగా బ్రతుకుతావు? ఎంతకాలం ఈ వర్తమానం పేరు పెట్టుకొని చల్లగా మనం బ్రతుకుతాం? చెప్పండి మీరే. తర్వాత ఇక్కడ ఏమంటాడు ఒకసారి మీరు చూడండి. 20 పేరాలో ఏమంటే సంఘములోను మరి అన్నిట్లోనూ అవి కలిసిపోయాయి ఆ స్వరాలు. కంటిన్యూ చేయండి. కానీ ఈ దినమున భూమిపై దేవుని స్వరం కన్నా రాజకీయ స్వరమే బలంగా ఉన్నది. ఎంతవరకంటే జనుల ప్రఖ్యాతి కొరకు. ఏంటంటే దేనికోసమో? ప్రఖ్యాతి కోసం, పిల్లల చదువుల కొరకు, ఇంకా చదవండి, రాజకీయ శక్తి కొరకు. బెదరు లేకపోతే రేపు పొద్దున వస్తే మాకు పలకరించడు బెదరు. ఏదైనా ఏమైనా వెళ్ళకపోతే అక్కడికి వెళ్ళకపోతే ఎలగ బెదరు పనికి మన అక్కడికి వెళ్ళకపోతే ఒకరోజు ఏది దొరకకపోతే పోతాయి, కానీ జీవమే కోల్పోతాం మనం. క్రైస్తవ జన్మ హక్కునే అమ్మేసుకుంటున్నారు. దేనికోసం? రాజకీయ స్వరం కోసం మాట్లాడేటీలు. నెక్స్ట్ తర్వాత ఇంకేమంటున్నాడు చూడండి. చూచుటకు చాలా సిగ్గుగా ఉన్నది. చాలా సిగ్గుకరమైన విషయాలు ఇవి. అయితే మన దేశము దేని మీద నిర్మించబడినో, ఏని మీద నిర్మించబడిందో అంటే అమెరికా ఒకప్పుడు బైబిల్ మీద నిర్మించబడింది అనే దాన్ని మర్చిపోయారు. అది మర్చిపోయింది అంటున్నాడు ఆయన. జనులందరూ వెనక్కి తిరిగి మనము దేని విషయమై దేశాలను విడిచిపెట్టిదిమో దాని కొరకు ఓటు వేసి ఉన్నారు. అవును. మరియు ఆ ప్లే మౌత్ రాక్ మరియు అటువంటి వారు ఇక్కడికి వచ్చి మరియు మనము కలిగి ఉన్న ఈ గొప్ప ఆర్థిక వ్యవస్థను నిర్మించున్నారు. అవునవునవును. దాని నుండి బయటికి వచ్చిన కొరకే మనము చాలా కష్టాలతో పోరాడుతున్నాం. మళ్ళీ తిరిగి మనము ఆ యొక్క బంధకములో నుండి పెట్టుకొని మరలా ఇరిక్కిపోతున్నాం. లోకము నుండి బయటకు వచ్చామంటాం, మళ్ళీ లోకంలో ఇరిక్కిపోతున్నాం. లోకమును తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి. ఎందుకనగా ఆ విధముగా ఉండునని బైబిలే మాట్లాడుతుంది. హల్లెలూయా. బైబిలే మాట్లాడుతుంది. అయితే ఇంకా చూడండి ఇక్కడ. మరియు ఏలి యొక్క వ్యవస్థ ప్రవక్తకు బదులుగా ఒక యాజకుడు, ప్రవక్త వాక్యమై ఉన్నాడు. అవునండి, ప్రవక్త ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ప్రవక్త అంటే వాక్యము. మరియు యాజకుడు సంఘమై ఉన్నాడు. చెప్పాడా? ఎవరికి గద్దించడానికి ప్రవక్తను పంపిస్తున్నాడు? సంఘానికి. ఈ రోజు మనకి గద్దింపు వస్తుందా లేదా? అందుకే ఈ స్వరం మన జీవితాల్లో ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది చూడాలి బ్రదర్. ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఒకసారి మనం చూడాలి. మరియు సంఘం ఎటువంటి స్థలానికి వచ్చిందనగా చూడండి. ఇప్పుడు సంఘం ఎక్కడికి వచ్చిందట? అది పూర్తిగా వదులైన చోటికి వచ్చి, లూజ్ అయిన స్థితికి వచ్చేసి దేవుని వాక్యమే జనులకు పరాయిదైపోయింది. బయట తెలియపోయిన విధంగా ఉంది. అది మధ్య సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. మేము దేవుడి మనుషులు కాదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది ప్రవక్త చెప్పిన మాటలు వింటున్నారా? లోకమంతా ఒకవైపు వెళ్తుంటే ఈ స్వరం మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏది చేస్తున్నావో దాని ప్రకారంగా దేవుడు నిన్ను చేస్తాడు. అందుకే ఈ రాత్రి ఒక సిద్ధపాటు కలిగి దేవుని దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. నిన్ను బ్రతికించగలదు ఇది. నువ్వు కుళ్ళిపోయి ఉండొచ్చు, నీ బ్రతుకు కుళ్ళిపోయి ఉండొచ్చు, ఆత్మీయంగా కుళ్ళిపోయి ఉండొచ్చు, కానీ స్వరం పలుకుతున్నప్పుడే మనం ఒక నిర్మాణంలోకి వస్తాయి, మనం ఒక సిద్ధపాటులోకి వస్తాయి. లాజరుకు పిలిచిన ఆ స్వరమే ఈ రోజు కూడా నిన్ను బ్రతికించగలదు. నీ ఆత్మను బ్రతికించగలదు, నీ అంతరాత్మను మేల్కొల్పగలదు, నిన్ను బ్రతికించగలదు ఇది. అందుకే 4వ అధ్యాయం మీరు రాసిన గ్రంథం 4వ అధ్యాయంలో ఏ విధంగా అంటున్నాడు చూద్దాం. ఒకసారి ఇక్కడ అందా కాపుదాం, ఇక్కడ మళ్ళీ తీద్దాం. దీన్ని 4వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదివితే అక్కడ ఇలాగ రాయబడి ఉన్నది. 4వ అధ్యాయం ఇర్మియా రాసిన ఏంటది? 4వ అధ్యాయం 18 అన్నయ్య ఇర్మియా. నీ ప్రవర్తనయు నీ క్రియలు వీటినే నీ మీదికి రప్పించను. ఖచ్చితంగా ఈ బాధలన్నీ ఎందుకు వస్తున్నాయి మాకు? ఈ బాధలన్నీ ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటే కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఇంట్లో దేవుని ఎందుకు రావట్లేదు? బాధలు ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటంటే
దేవుడి స్వరం వస్తే దాన్ని పక్కన పెట్టేసి ఏరే స్వరాలు విని నువ్వు ప్రవర్తిస్తున్న చూడు, నువ్వు ప్రవర్తించినట్టుగా ఈ ప్రవర్తన నీ మీదకి వస్తున్నాయి. నీ చెడుతనమే దీనికి కారణము. ఏమంటున్నాడు వాళ్ళకి? నీ చెడుతనమే దీనికి కారణం. ఇది చేదుగా ఉన్నది కదా, ఇది చేదుగా ఉన్నది కదా, నీ హృదయం అంటుతున్నది కదా, నీ హృదయం అంటుతుంది కదా, నా నా కడుపు నా అంతరంగములో ఉన్న నాకెంతో వేదనగా ఉన్నది, నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది. ఓకే, నా ప్రాణం ప్రాణమా బాకానాదం వినబడుతున్నది కదా, బాకారాలు వినబడుతుంది కదా, ఘోష నీకు వినబడుతున్నది కదా. అవును, కీడు వెంట కీడు వస్తుంది కదా, దేశమంతయు దోచుకుని కష్టం తర్వాత కష్టము, బాధ తర్వాత బాధ. ఈ నెల ఒకడైతే వచ్చే నెల ఇంకొకడు, ఆ నెల పిల్లలైతే అవతల నెల భార్య, భార్య తర్వాత. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? నీవు స్వరం పట్ల ప్రవర్తించిన ప్రవర్తన బట్టే ఇవన్నీ మన ఇళ్ళ మీదకి వస్తున్నాయి. ఇది నమ్మండి నమ్మకపోండి. ఇశ్రాయేలుకు జరిగినట్టుగానే ఈరోజు సంఘాలకి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సంఘమా, ఈరోజు రాత్రి ప్రతి ఒక్కరు పరిశీలించవలసిందిగా, ఈ దేవుని స్వరం నీకు వచ్చింది కదా, దీని కొరకు నువ్వేం చేస్తున్నావు? దీనికోసం నీ నిర్ణయం ఏంటి? ఇక్కడ ఇంకో విచిత్రమైన మాట్లాడాడు దేవుడు. వారి చూడండి ఒకసారి చదివినట్లయితే, కీడు వెంట కీడు వస్తున్నది, కీడు వెంట కీడు వస్తుంది, దేశమంతయు దోచుకొనబడుచున్నది, దేశమంతా దోచుకొనబడుచున్నది, నా గుడారములను హఠాత్తుగా నిమిషములో నా డేరా తెరలను దోచుకొనబడి ఉన్నది. అవును, నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూస్తుండవలను, బోరధ్వని ఎన్నాళ్ళు విడుచుండవలను. అంటే యుద్ధ భూమి, యుద్ధాలు ఎన్నిసార్లు చూడాలి? అయితే నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు. బుద్ధి లేదు నా ప్రజలకు అంటున్నాడు ఆయన. నెక్స్ట్ తర్వాత, మూఢులైన పిల్లలు, వారికి తెలివే లేదు. మూఢులైన పిల్లలకి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. 23, నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశము తట్టు చూడగా ఎలుగు లేకపోయాను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి. ఇంకే ప్రమాణాలు ఎలా చేస్తున్నాడట ఈ దేవుడి దగ్గర? భూమి ఎంత భూకంపాలు వస్తున్నాయి. నిన్న ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? దగ్గర వేల మంది చనిపోయారు. మయన్మార్, థాయిలాండ్ కుదిపిస్తాడు దేవుడు. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? ప్రజలు దేవుని స్వరాన్ని మర్చిపోయారు. వెనకాల మనుషులు అపాయం, మోసం, దగా చేయడానికే చూస్తున్నారు కానీ మేలు చేయాలని ఎవరు చూడట్లేదు. బ్రదర్, ఈ రోజు రాత్రి వీటన్నిటి నుండి తప్పించడానికే దేవుని స్వరాన్ని పంపించారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది నిర్ధారించబడిన దేవుని యొక్క స్వరం, ఇది జీవము కలిగిన దేవుని యొక్క స్వరం. దీన్ని మనం ఫాలో అవ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇది తప్ప మనకి ఇంకొకటి రక్షించేది లేదు బ్రదర్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంకా తప్పుపడేది లేదు. తర్వాత ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ చదివినట్లయితే మీరు చూడండి, ఇక్కడ కంపించుచున్నాయి, నేను చూడగా నరుడు ఒకడును లేకపోయాను. అవును, ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండేను. అవునండి, నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను. ఫలవంతమైన భూమి ఎడారి అయిపోతుంది. పరిస్థితులు అలాగ మారిపోతున్నాయి అంటాడు. ఇశ్రాయేల్ పరిస్థితి అలాగ అయిపోతుంది. వాళ్ళ పరిస్థితి అలాగే ఉన్నాయి. ఆత్మీయ ఇశ్రాయేల్ పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు 5వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే, ఇప్పుడు చూడండి, వీధులలో ఇటు అటు పరుగెత్తుతూ చూచి తెలుసుకోనండి. జాగ్రత్తగా అటు ఇటు తిరిగి చూడండి. సంఘములు అటు ఇటు తిరిగి చూడండి. పరిస్థితులు ఎవరిది బాగోలేవు. చూడండి ఇక్కడ ఏమంటాడు, రాజవీధుల్లో విచారణ చేయండి, రాజవీధాల్లో విచారణ చేయండి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ ప్రయత్నించుచున్న ఒక్కడు మీకు కనబడి క్షమించుదును. అంటే ఒక్కడు లేడా? అందరూ బిజీ తప్పిపోయి ఉన్నారా? ఒక్కడు కనబడ్డ కావాలంటే చూడు. ఇంకేమనంటే యెరూషలేము మేము దేవుడి మనుషులు అంటారు. చూడు అంటున్నాడు. ఇంకెలాంటి ప్రమాణాలు చేస్తారట చూడండి. యెహోవా జీవము తోడు అనే పనికి అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. మోసకరమైన ప్రమాణాలు. ప్రభా యొక్క 12 చేయండి ప్రభా అంటాడు. ఇంకా అలాగే యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఇచ్చుచున్నావు. అవునండి, నీవే వారిని కొట్టిదివి గాని అవును వారికి దుఃఖము కలగలేదు. బాధి కొడతాడు రోజు, ప్రతి నెల ఇంటి మీద దొర వేస్తున్నాడు కానీ బాధ లేదు, దుఃఖము లేదు, ఏమీ అనిపించదు.
బ్రదర్, ఇశ్రాయేల్ పరిస్థితి ఎలాగైతే ఉన్నదో ఈరోజు సంఘాల పరిస్థితి అలాగే ఉంది. ఈరోజు రాత్రి మనం ప్రతి ఒక్కరూ మేల్కోవాలని కోరుతున్నాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మీకు నేను చదివిస్తాను 15వ పేర లాస్ట్ భాగంలో, ఈ వర్తమానంలోనే 15వ పేర లాస్ట్ భాగం మీరు తీసి చదవండి. అంత్య దినములందు దేవుని యొక్క స్వరమైన వర్తమానంలో మరియు నేడు సంఘము ఉండకూడని స్థితిలో ఉండటకు ఒక కారణమున్నది. దాని కారణం ఏంటి? ఉండకూడని స్థితిలో ఉంది, చల్లబడిపోయి. అది ఏంటంటే సంఘానికి అనేక స్వరాలు వినబడుతున్నాయి. అదే సంగతి. సంఘం చల్లబడిపోవడానికి కారణం ఏంటి? ఒక విశ్వాసం చల్లబడిపోవడానికి కారణం ఏంటి? అనేక స్వరాలు వినడం బట్టే. తర్వాత దేవుని స్వరము వినబడకుండా అనేక స్వరాలు దానికి ఆకర్షించుతున్నాయి. దేవుని స్వరం వినబడకుండా మిగతా స్వరాలు ఆకర్షించేస్తున్నాయి మనుషులకి. తర్వాత ఇంకా రాయబడింది, చాలా మంది వారి మధ్య దేవుని యొక్క స్వరం నేరుగా వారితో మాట్లాడడం వినుచున్నాను. వింటున్నారంటే దేవుని స్వరం కరెక్ట్ గా క్లియర్ గా. అది వారికి చాలా సందిగ్ధంగా ఉన్నది, అనుమానం కలుగు చేస్తుంది. వారు కనీసం దాన్ని అర్థం చేసుకోలేరు. అర్థం అవట్లేదంటే కారణం ఏంటి? వర్తమానాలు స్వరం ఇంకొక స్వరాలు వింటున్నాము కాబట్టి. తర్వాత ఇంకా రాయబడింది, ఎందుకనగా దేవుని స్వరము వారికి ఒక పరాయి స్వరముగా ఉండెను. ఏదో బయట స్వరములాగా ఉంది. తర్వాత ఆ దినము యొక్క స్వరముల పైన వారు తమకు తాముగా బహుగా కేంద్రీకృతం చేసుకొని ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ వర్తమానాలు అర్థం అవట్లేదు ఎందుకు వచ్చింది అనేది. ఇది ఏ స్వరం అనేది గుర్తించలేకపోతున్నాం. మీరు నమ్మండి నమ్మకుండా ఇది నిజం. సంఘములో చల్లదనం రావడానికి కారణాలు ఇవే. నీ జీవితంలోకి చల్లదనం రావడానికి కారణం ఇదే. కానీ నా ప్రియ సహోదరుడా, ఈ రోజు రాత్రి అయినా సరే ఆ స్వరం వైపు నా మనసు తిప్పు ప్రభా, నాకు దిట్టు ప్రభా అని నువ్వు పశ్చాత్తాపడితే నీకు బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ స్వరం ఈ రోజు మనతో మాట్లాడుతుందంటే ఇంకా కృప మన మీద ఇంకా నిలిచి ఉన్నది. ఇంకా కృప మనల్ని పిలుస్తుంది బ్రదర్. ఎవరి వైపు చూసే టైం కాదు బ్రదర్. అది ఎవరి గుర్తే చూసేది కాదు, నీతో మాట్లాడుతుంది. ఇది నువ్వు సరిదిద్దుకోవలసిన టైం. ఇది నువ్వు సహాయం చేయమని కోరవలసిన టైం. ఇది ఈ రోజు రాత్రి కోరుతారా? ఈ కూటం వ్యర్థం పోకూడదు. ఈ స్వరం ఇది ఈ రోజు నుండి నీకు వెంటాడాలి. అది ఏ స్వరముతో నేను బంధింపబడకూడదు. ఈ స్వరముతో నేను బంధింపబడాలి. ఈ స్వరముతో నేను జీవించాలని నీ అంతటా నువ్వు మంట కలిగి దేవుడికి సమర్పించుకోవాల్సిన గడి అది. ఇంకో మాట మీకు చెప్తున్నాను, మీకు చూపిస్తాను. దయచేసి మీరందరూ చూడాలని కోరుతున్నాను. దయచేసి నేను 55వ పేరాలో, అదే హబ్బు ఇది ఒకటేనా? 55వ పేరాలో చెప్తున్నాను. ముగింపులో నేను దీన్ని చెప్పకూర్చున్నాను. ఒకప్పుడు ఒక విశ్వాసం ఒక మనుషుడు ఉన్న ఒక మనుషుడు కలడు. అతడు చనిపోయి 4 రోజులు అయ్యను. ఆ మనుషుడు ఎవడో తెలుసు మీ అందరూ? లాజరు. దేవుడు స్వరం విని చనిపోయాడు. అతడు సమాధిలో ఉండెను. ఆయన సమాధిలో ఉన్నాడు. కంపు కొట్టుచు కుళ్ళిపోతుండెను. కంపు కొట్టి కుళ్ళిపోతున్నాడు. కంపు వస్తుంది ఆయన జీవితం. కానీ దేవుని స్వరము, దేవుని యొక్క స్వరం, లాజరు బయటికి రా అని పలికింది ఆయన గురించి. అదే స్వరము పలకడం విన్నాడు. ఈ రోజు కూడా అదే స్వరం మనకున్న స్థితిలో నుండి బయటికి రండి అని పిలుస్తున్నాడు. తర్వాత ఇక్కడ ఏమంటారు చూడండి ఒకసారి. చనిపోయి మరియు కుళ్ళిపోయిన ఒక వ్యక్తినే దేవుని స్వరం బయటకు తీసుకురాగలిగితే ఇంకా నువ్వు జీవము కలిగి నువ్వు బ్రతుకున్న నీవు కూడా ఈ సంఘానికి ఏమి చేయగలదు? ఆ స్వరం బాగు చేయలేదా? నీకు బాగు చేయలేడా? నీకు నిలబెట్టలేడా? చచ్చిపోయిన కుళ్ళిపట్టిన మనిషికి జీవానికి లాక్కుని వచ్చింది ఆ స్వరం. మరి బ్రతుకున్న నీకు కూడా బ్రతికించలేడు ఆయన. ఆ ధైర్యంతో ఈ రోజు ఆ స్వరానికి నువ్వు లోబడిపో. ఈ రోజు ఎంతమంది అలాగే లోబడాలని ఇష్టం ఉంది? ఎంతమంది దేవుని దగ్గర సాగిలిపడాలని ఉంది? సంగమా వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు, కూర్చొని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఈ స్వరానికి మనం సమర్పించుకోవలసిన వారమై ఉన్నాం. ఇది జీవము కలిగిన స్వరం. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ స్వరానికి తేలిక చూస్తున్నాం ఈ రోజుల్లో. ఈ స్వరం మనల్ని బ్రతికించడానికి వచ్చింది బ్రదర్. నువ్వు ఉన్న పాటనే చెప్పాలి, ప్రభు నా పరిస్థితి బాగోలేదు, నేనే నీకు విడనాడి తిరుగుతున్నాను, నేను నా తలంపులు బాగోలేవు, నా ఆలోచనలు బాగోలేవు, నా హృదయమే అసలు వాక్యం పట్ల అంత ఆసక్తి లేదు. కారణం ఏదో నాకు అర్థమైపోయింది. బయట స్వరాలు వినడం బట్టి
యూట్యూబ్లో అది ఇది నానా రకాల పనికి మాటలు వినడం బట్టి టైం వేస్ట్ అయిపోతుంది ప్రభు. నీ స్వరం మీద నేను మనసు పెట్టలేకపోతున్నాను. ఇకపైన పనికి మాలివన్నీ చూడకుండా నీ స్వరం ఏం కోరుతుందో దానికి నేను బందీ అయినట్టుగా, ఖైదీ అయినట్టుగా నాకు చేయి ప్రభు. ఎంతమంది చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు? లేచి నిలబడతారా? లేచి నిలబడతారా? దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిలబడాలని కోరుచున్నాం. ఓ ప్రభు, తండ్రి, జీవాధిపతి, లాజరుకు బ్రతికించిన స్వరమా, ఈ రోజు కూడా నాకు బ్రతికించగలవని నాకు నమ్మకం కలిగిందయ్యా. ఇది మామూలు స్వరం కాదు ప్రభా. లోకముతో అనేక రకాల స్వరాలతో సంఘాలు నిండిపోయాయి, నిన్ను మర్చిపోయారు ప్రభా. ఈ కాల గాడియ వర్తమానం ఏ విధంగా వస్తుందన్నది చూడలేని స్థితిలోకి తీసుకొని వెళ్ళిపోయాయి స్వరాలన్నీ. ఈ రోజు నా జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి ప్రభా. నాకు సహాయం చేయి. ఈ రోజు ప్రభా మాతో మాట్లాడవయ్యా. ఇదిగో మరొకసారి ప్రభా నాకు బ్రతికించమని కోరుతున్నారు ప్రభా. ఎంతమంది ఈ రోజు సాగిలి పడుతున్నారు? ఎంతమంది దేవుడి వైపు చేతులైతే చూపిస్తారు? దేవానికి స్తోత్రం. ఓ ప్రభువానికి స్తోత్రం. కృపలు ఐశ్వర్యవంతుడా, కృపలు ఐశ్వర్యవంతుడా, ఓ ప్రభువా నీకే స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకే స్తోత్రము. హల్లెలూయా. ప్రభువా నీకే స్తోత్రము నాయన. ఈ స్వరం మాతో మాట్లాడుతుందయ్యా. మరలా కృప కలిగిన వాడుగా దిగి వచ్చి మా హృదయాలతో మాట్లాడుతున్నావు ప్రభువా. ఆ బాకానాదం వినండి అని కోరుతున్నావయ్యా. ఇవి మేము సిద్ధపడవలసిన స్పష్టమైన ధ్వని అయిన స్వరం అయ్యా. ఈ స్వరం విన్నటప్పుడే, మాట్లాడుచున్నప్పుడే మేము దిద్దుకోకపోతే మరొకటి మాకు బాగు చేయలేవయ్యా. ఇక్కడే మేము బాగుపడే స్థలము ప్రభువా. దేవానికి స్తోత్రం. ప్రార్థనలు నడిపించవలసిందిగా స్థానిక కాపరికి నేను సమయం ఇస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని సంగమా, నిజమే ఒకరి భార్య మరొకరికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రావడానికి అసలు అవకాశం లేదు. కానీ వెళ్ళిపోయిన స్త్రీని మరలా తిరిగి నా దగ్గరకు వచ్చిన నేను చేర్చుకుంటానని ఎంత ప్రేమ మా పట్ల చూపిస్తున్నాడో, ఇంత గొప్ప దేవుడు మరొక్క చోట మరొక లేడు సంగమా. నిజంగా ఇంత గొప్ప ఉన్నతమైన మాట మనం ఎంతగా చెడిపోయినా, మనం ఎంతగా దిగజారిపోయినా, ఎంతగా పాడైపోయినా గాని పాడైపోయిన వ్యక్తిని తిరిగి వెళ్ళిపోమని త్రోసి వెయ్యకుండా, పాడైపోయినా పర్వాలేదు నేను బాగు చేస్తానని, నా దగ్గరికి రా, నా దగ్గర అసలైనది గిలాదులో గుగ్గల ముందే అంటున్నాడు ఆయన. ఆయన వైద్యుడై ఉన్నాడు కాబట్టి పాడైపోయిన మా బ్రతుకులను బాగు చేయడానికి అందుకే రమ్మంటున్నాడు. ఆత్మీయంగా రోగులైపోయామేమో ఈ రోజు చూసుకుందాం. మరొకసారి ఎక్కడైనా దిగజారిపోయామో అక్కడ ఒకసారి మనం చూసుకుందాం. ఓ ప్రభా, ప్రేమల దేవుడి సంగమా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు తండ్రి. జీవము కలిగిన దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. నీలాంటి కృప కలిగిన వాడు మరొకడు లేడు ప్రభా. దేవా నీవు మమ్మల్ని పిలిచిన పిలుపుని బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా రక్షణ మాది కాదు నాయనా, పిలుపు మాది కాదు నాయనా. మేము నిన్ను ఎన్నడూ వెతకలేదు నాయనా, నీవే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ప్రభా మా కోసము మరణించమని మేము అడగలేదు నాయనా. నీవే మా కోసం ప్రాణం పెట్టిన దేవుడై ఉన్నావు ప్రభా. రాజా రక్తం ఇంకా ఉంది, అదే వర్తమానంలో ఉందని మేము నమ్ముచున్నాము ప్రభా. ఈ చివరి దినములో ప్రభా రాజా దేవా నీ స్వరాన్ని మేము దూరము
నెట్టివేసి తండ్రి జారిపోయిన పరాయి యొక్క స్వరముగా మేము పక్కన నెట్టేశామయ్యా. అనేకమైన అపవిత్రమైన స్వరాలు ప్రభా, మా జీవితాలు పాడు చేసే స్వరాలు విని ప్రభా నిన్ను పరాయి వాడిని చేసి తండ్రి దేవా మేము దూరం చేశాం ప్రభా. దేవా నిజమే, ఒక వ్యక్తికి అనుకుంటాడట తన దృష్టికి అది తాను యథార్థంగానే ఉన్నానని, కానీ అది తుదికి మరణానికి నడిపిస్తుందని ప్రభా. నిజంగా నేను వాక్యమును వింటున్నాను కదా, నేను సంఘానికి వెళుతున్నాను కదా, నేను వాక్యమే చదువుతున్నాను కదా అని ప్రభు మేము దేవా మేము బ్రహ్మలో బ్రతుకుతున్నాం ప్రభా. అసలు ఇది మేము చేయాల్సింది ఇది కాదు ప్రభా. దేవా దీనిని ఇష్టపడము నాయనా. యథార్థంగా నీతో పాటు ప్రభా నీ స్వరాలు వినాలంటే దేవా ఈ భక్తి కాదు ప్రభా, దీనిని యాక్సెప్ట్ చేయవు తండ్రి. దేవా నిజమే ప్రభా, సంఘం ఎంతగో దూరంగా వెళ్ళిపోయింది ప్రభు. సంఘం అంటే మరొక్కడెవరో కాదు, మేమే ప్రభా. నిత్యమో ప్రభు నాయనా నీవు మేము కలిసి మాట్లాడాల్సింది ఉంది ప్రభా. నీవు నేను మాట్లాడుతున్నప్పుడు దేవా నీ స్వరం మేము వింటున్నప్పుడు ఎల్లప్పుడూ మేము ఆనందించాల్సిన వారిపై ఉన్నాము తండ్రి. నీ స్వరం వింటుంటూ ప్రభు మేము సంతోషంగా ఉండాల్సిన వారము ప్రభా. దేవా మాకేదైతే జీవం పోస్తుందో, మాకేదైతే బ్రతికిస్తుందో, మనుషుడు రొట్టె వల్ల కాదని దేవుని నుండి వచ్చిన నోటి నుండి వచ్చిన మాటను బట్టి ఏ వాక్యమైతే మాకు బయలుపరిచావో ప్రభా ఆ వాక్యమే మేము వదిలేస్తున్నాం ప్రభా. రాజా ఎంత తప్పు చేస్తున్నాం ప్రభు మేము. దేవా నేనైతే నాయనా నాకున్న పని వల్ల కూడా ప్రభు నేను దేవా ఇది నా కోసమే నువ్వు మాట్లాడవని నేను నమ్ముచున్నాను ప్రభా. నేను కూడా పరాయిని వాళ్ళకే నీ స్వరాన్ని కూడా పక్కన పెట్టాను ప్రభా. కానీ నేను నిన్ను పరాయి వాడిని నేను చూసుకుంటే నువ్వు మాత్రం నన్ను పరాయిని వాడిగా చూడట్లేదు ప్రభా. నేను జారిపోయినా కానీ తిరిగి రాను పిలుస్తున్నా ప్రభా. నేను కోపం పడ్డేవాడిని కాదు అంటున్నావు ఆయన. నిత్యము నేను దూరం చేసేవాడిని కాదంటున్నావు ఆయన. నీవు మమ్మల్ని ఇంకా హక్కును చేర్చుకుంటున్నావు ఆయన. నీ హృదయంలోనికి మమ్మల్ని పిలుచుకుంటున్నావు ఆయన. నీ సన్నిధి వైపు చూపిస్తున్నావు ఆయన. నీ తట్టు మరలా మమ్మల్ని తిప్పుతున్నావు ప్రభా. అందును బట్టి నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము రాజా. దేవా సహాయము చేయము ప్రభు. భ్రష్టమైన పిల్లలారా నా తట్టు తిరగదంటున్నావు ఆయన. నిజమే మేము భ్రష్టులమే ప్రభా. వినుటకు నాకు వినునాటుగా మేము ఉంటున్నాము గాని నీ స్వరాన్ని విని మేము జీవిస్తున్న వారమైతే మా జీవితాలు ఎలాంటి ఉత్సవం ఉండేది ప్రభా, ఎలాంటి ఆరాధన ఉంటుంది ప్రభా, ఎలాంటి బలమైన ప్రసంగాలు జరుగుతాయి నాయన, ఎలాంటి అభిషేకం సంఘంలోకి దిగి వస్తుంది ప్రభా. నీ వాక్యమును విని మేము బ్రతుకుతున్నట్లయితే, నీ స్వరాన్ని విని మేము బ్రతుకుతున్నట్లయితే, నీ స్వరమే నిత్యమా మా చెవులు దేవా మా యొక్క చెవుల్లోనికి నీ స్వరమే రోజు వింటున్నట్లయితే ప్రభా దేవా మేము ఈ స్థితిలో మేము ఉండము ప్రభా. తండ్రి మరలా మాకు కృప చూపించినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాము రాజా. దేవా నువ్వు సంఘానికి తండ్రి మరలా ఒక్క ప్రభు నాయనా గొప్ప విలువైన మాటలను మాట్లాడమని నమ్ముచున్నాను ప్రభా. నిజమే ప్రభా, లోకములో ఎన్నో స్వరాలు ఉన్నాయి ప్రభా, రాజకీయ స్వరాలు ఉన్నాయి ప్రభా. అనేక మంది దానికి బందీలు అయిపోతున్నారు ప్రభా. లోకములో స్వరానికి ఆకర్షితులు అయిపోతున్నారు ప్రభా. వ్యాపార స్వరాలు ఉన్నాయి ప్రభు, ఆ వ్యాపార స్వరాలు కూడా బందీలు అయిపోతున్నారు నాయన. ఇటు పక్క కూటాలు రండి అని పిలిచినా గాని అక్కడే బందీలు అయిపోవడం చూడగలుగుతున్నాము ప్రభా. రాజా తండ్రి మమ్మల్ని క్షమించు ప్రభు. దేవా క్షమించమని అడుగుతున్నాము నాయన. క్షమించమని అడగడానికి అర్హత లేని పాపాత్ములము ప్రభా. యేసయ్యా సహాయం చేయండి ప్రభా. నిజమే తండ్రి నాయన, సహవాసానికి రండి నువ్వు పిలిచినప్పుడు కూడా ప్రభు దేవా కొంతమంది ప్రభా పరాయి వాళ్ళకి నీ స్వరాన్ని ప్రభా
పక్కన పెట్టేస్తున్నారు ప్రభు. దేవా, బాగు చేయడానికి వచ్చిన స్వరాన్ని మేము త్రోసేస్తే, మా జీవితాన్ని కట్టడానికి వచ్చిన స్వరాన్ని తోసేస్తే, దేవా ఇశ్రాయేలుకు వదిలేసినట్లుగే ప్రభా నీవు మమ్మల్ని వదిలేస్తావయ్యా. ఎందుకంటే ముందు జరిగిందే జరిగింది అంటున్నావు నాయన. సూర్యుని క్రింద నూతనమైంది ఏది లేదంటున్నావు నాయన. దేవా, మాకు సహాయము చేయండి తండ్రి. నిజంగా నాయన, మనిషి మాట అబద్ధము ప్రభా, నీ మాటే సత్యమై ఉంది ప్రభు. అందుకే ప్రభా నీ మాటలోనే జీవం ఉంది ప్రభా, నీ మాటలోనే శక్తి ఉంది ప్రభు. దేవా, నీ మాట విన్నప్పుడే మేము శక్తి కలిగి ఉంటాము నాయన. నీ మాట విన్నప్పుడే మేము జీవిస్తాము ప్రభా. దేవా, మాకు సహాయము చేయండి. అందుకే మేము సచ్చిన వారిలుగా మేము బ్రతుకుతున్నాము నాయన. బ్రతుకున్నామని చెప్పుకుంటున్నాము కానీ మేము మృతులమే. దేవా, దేవా సహాయము చేయము తండ్రి. దేవా, అధికముగా నీ స్వరాన్ని వినుటకు మాకు సహాయము చెయ్యండి. అధికముగా నీ స్వరమును వినడానికి సమయాన్ని కేటాయించడానికి సహాయము చేయమని మరొకసారి బ్రతమాలు కొడుచున్నాము తండ్రి. దేవా, రాజకీయ స్వరాలు మేము వినకూడదు ప్రభా. లోకములను స్వరాలు మేము వినకూడదు ప్రభా. బంధుమిత్రుల స్వరాలు మేము వినకూడదు ప్రభా. ఈ లోకముల స్వరము దేవా అంతా కూడా నశింప చేసేవి ప్రభా. కానీ నీ స్వరం ఒకటే బ్రతికిస్తుంది తండ్రి. నీ స్వరమును వినడానికి మేము వేగురు పడడానికి సహాయము చెయ్యమని మరొకసారి బ్రతిమాలు కొడుచున్నాము. దేవా, సహాయము చేయండి తండ్రి. దేవా, మరలా రాత్రి మాట్లాడమని నమ్ముచున్నాము నాయన. దేవా, ఆరిపోయిన మరొకసారి దీపాన్ని వెలిగించినందుకు నీకు వందనాలు. చెదిరిపోయిన బలిపీఠాన్ని కట్టినందుకు నీకే స్తోత్రములు ప్రభా. మరొకసారి తండ్రి నీకే కృతజ్ఞతలు నాయన. ప్రభా, ఇదిగో నాయన, నీ యొక్క దాసుడు ద్వారా నువ్వు మాట్లాడావు ప్రభా. మట్టి శరీరంలో నువ్వు మాట్లాడి ఉన్నావు నాయన. దేవా, మమ్మల్ని మేలుకొల్పడానికి మరలా నీ యొక్క స్వరాన్ని పంపావు నాయన. నీ ఒక స్వరము ద్వారా రాత్రి మాకు మేలుకొల్పావు నాయన. అందును బట్టి నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, నిజమే, కీడు వెనకాల కీడు, కీడు వెనకాల కీడు కుటుంబంలో జరుగుతున్నాయి ప్రభా. రోగము తర్వాత రోగము ప్రభా. తల్లికి వచ్చిన తర్వాత పిల్లలకి రావడము ప్రభా. తండ్రికి వచ్చిన తర్వాత కుమారులకు రావడము ప్రభా. ఇవి మా తప్పుదములై ఉన్నాయి ప్రభు. ఇవి మా పొరపాటులై ఉన్నాయి ప్రభా. ఇవి మా దోషములు బట్టే ప్రభా. ఇవి నీ స్వరములు పక్కన పెట్టడమే ప్రభా. పరాయి స్వరముగా పక్కకు నెట్టివేయడమే ప్రభా. ఈ సమస్యలకు కారణం అవుతున్నాయి ప్రభా. కుటుంబంలో సమాధానాలు లేవు ప్రభా. తల్లికి కుమార్తెలకి తండ్రికి సమాధానాలు లేవు ప్రభా. అత్తకి కోడలికి సమాధానం లేదు ప్రభా. దేవా, దానికి కారణం నీ స్వరము లేకపోవడమే ప్రభా. ప్రతి కుటుంబంలో కనుక నీ స్వరము ఉన్నట్లయితే నాయనా, ప్రతి ఇంట్లో నీ స్వరాన్ని వినబడుతున్నట్లయితే ప్రభా, అక్కడ నీ అభిషేకం అక్కడ కథలను మేము చూడగలుగుతాము ప్రభా. అక్కడ ఆరోగ్యమైన వాతావరణమును ప్రభా సంచరించడం మేము చూడగలుగుతాము ప్రభా. దేవా, అటువంటి జీవితాలు మాకు ఇవ్వండి నాయనా. అటువంటి బ్రతుకులు మాకు ఇవ్వండి ప్రభు. ప్రతిరోజు నీ స్వరములు వినడానికి మాకు సహాయం చేయండి. నీ సన్నిధికి వచ్చినప్పుడు నీ స్వరం వినడం కాదు ప్రభా. మేము ఎక్కడికి పనికి వెళ్ళినా నీ స్వరం వినడానికి సహాయం చేయండి. కూర్చున్నప్పుడు కూడా నీ స్వరం వినడానికి సహాయం చేయండి. నడుస్తున్నప్పుడు కూడా నీ స్వరం వినడానికి సహాయం చేయండి ప్రభా. దేవా, నీ కనికరము చూపుమని అడుగుచున్నాము తండ్రి. అందుకే అంటున్నావు, నువ్వు కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, పడుకున్నప్పుడు, నడిచినప్పుడు, లేచినప్పుడు అంటున్నావు, ప్రతి క్షణమును నా స్వరమును విని అంటున్నావు ప్రభా. దాని గురించి మాట్లాడమని తండ్రి నీ లేఖనము చదివిస్తుంది ప్రభు. నిజమే, ఒక సహోదరుతో మేము ఇద్దరము కలిసి ఉంటే లోక వార్తలే మేము తండ్రి చెప్పుకుంటున్నాం ప్రభా. లోక స్వరముల గురించి మేము మాట్లాడుకుంటున్నాము తండ్రి. దేవా, నేను ఒక మాట వింటే సోదరుడికి వెళ్ళి మరలా వేరొక స్వరాన్ని మేము పలుకుతున్నాం ప్రభా. కానీ మేమిద్దరం ఒకటి మాట కలిసినప్పుడు నీ స్వరమును మేము విన్నప్పుడైతే ప్రభా, అది మాకు ఉత్తేజాన్ని ఇస్తుంది ప్రభా. అది మాకు జ్ఞానం ఇస్తుంది ప్రభా. అది మాకు నెమ్మది ఇస్తుంది ప్రభా. దేవా, సహాయము చేయండి తండ్రి. ఇదిగో తండ్రి, ఈ రోజు నుండి మరొకసారి తీర్మానం మేము చేసుకుంటున్నాము తండ్రి.
సంఘంగా మేము తీర్మానం చేసుకుంటున్నాము ప్రభా. ఏదైతే మాకు బ్రతికిస్తుందో, ఏదైతే మాకు జీవింప చేస్తుందో మాకు అర్థమైంది ప్రభు. నీ స్వరమే అని మాకు అర్థమవుతుంది ప్రభా. దేవా, 4 రోజుల్లో కుళ్ళిపోయిన శరీరము లాజరు శరీరము ప్రభా. దేవా, శరీరము తండ్రి నాయన ఓ సమాధిలో ఉన్నప్పటికీ తండ్రి నీ స్వరము ఆ శరీరంలో ఉన్న బాడీ వినగానే ప్రభు రాజా మరలా పునరుద్ధరణగా తిరిగి లేవడం మేము చూడగలుగుతున్నాము తండ్రి. ఈ రోజు కూడా ప్రభు ఆపాతలాడి ఎన్నో మోసపూరితమైన మాటలు మాట్లాడి, చాడీలు మాటలు మాట్లాడి, అనేకమైన వ్యర్థమైన మాటలు మాట్లాడి, అనవసరమైన మాటలు ఉచ్చరించి దేవా కుళ్ళిపోయిన మా యొక్క హృదయము ఈ స్వరము ద్వారా మరలా లాజరు ఎలాగైతే బయటకు రాగలిగాడు, మా యొక్క ఆత్మీయ జీవితంలో తిరిగి నాయన మరలా పునరుద్ధరణ అవ్వడానికి నాయన నీ స్వరమును మాకు వినిపించినందుకు నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము రాజా. నిజంగా కుళ్ళిపోయిన మాటలు, పనికిరాని మాటలు, అసభ్యకరమైన మాటలు, ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి ఈ నోటిని యొక్క మా హృదయమును పరిశుద్ధుడా నీ జీవజలపై ఉంటాయని వాక్యము ద్వారా, నీ స్వరము ద్వారా మరలా పునరుద్ధానమును కలగజేయమని అడుగుచున్నాము నాయన. రాజా సహాయము చెయ్యండి తండ్రి. ప్రభువా, ఎవరు ఎలా జీవిస్తున్నారో మాకు తెలియదు, ఎవరెలా నడుస్తున్నారో నాకు తెలియదయ్యా. ఎవరైతే ఒకవేళ కుళ్ళిపోయిన రీతిగా ఉన్నట్లయితే ఈ రోజు ఈ వర్తమానము ద్వారా వాళ్ళు జీవింపబడుదురుగాక, వారి జీవితాల్లో పునరుద్ధానము వచ్చుదురుగాక. చెడిపోయిన హృదయములో నుండి దేవా నీ స్వరమును వారికి మారు మనసు కలుగజేయుగాక. వారికి సరైన అడుగు జాడలోనికి నడిపించటకు నాయన నీ స్వరమును వారు వినడానికి సహాయం చేయండి. ఏదైతే చెవుల మందము కలగజేయబడిందో ప్రభా నీ స్వరములోనికి పంపి ప్రభు రాజా నిజమే వినుట వలనే విశ్వాసము కలుగునని వాక్యము చెలవిస్తుంది ప్రభా. నీ స్వరమును కనుక విశ్వాసముతో విన్నట్లయితే ప్రభు మా జీవితాలు మరలా ఇలాగా ఉండవు నాయనా. తండ్రి ప్రభా మాకు సహాయము చేయము తండ్రి. ఇదిగో నాయనా మట్టి శరీరముతో మరొక్కసారి నీవు మాట్లాడావు దేవా. నీ సేవకుని మరుగు చేసుకొని నీవు మాట్లాడావు ప్రభా. అందును బట్టి నీకే కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను రాజా. నీ బాహుబాలముతో వాడుకో, నీవే అభిషేకించు దేవా. నీ చిత్తమైతే ప్రభా రాష్ట్రాలు దేశాలు నీ చిత్తమైతే తిప్పండి. నిజంగా ఏది ప్రపంచానికి అవసరమో నీకు తెలుసు ప్రభా. ఈరోజు సంఘాలను కూలిపోవడం మేము చూడగలుగుతున్నాము దేవా. చీకట్లో ఇంకా నింపబడుతున్న దినాలు తండ్రి పలు చోటల్లో ప్రభా ఈ వెలుగును వెళ్ళడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఓహో దేవా నీ సహాయము చేయము తండ్రి. ఇదిగో ఇంతవరకు ప్రభు రాజా నీవు తోడై ఉండి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో పరిశుద్ధుడా ప్రభా, ఎవరు ఏ విధంగా విన్నారో ఏ విధంగా వారు గ్రహించారో మాకు తెలియదు, కానీ సంఘం ఎదుటికి వాక్యం విత్తబడింది నమ్ముచున్నాను ప్రభా. అది మంచి నెలలో పడి అది విత్తబడిన తర్వాత అది తండ్రి మొలిచి అది అభివృద్ధి చెందుటకు ఫలమీనట్టు నీ కృపను చూపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవా వాక్యం విత్తిన నీ దైవజనుని దీవించి ఆశీర్వదించు, నీ సేవలో బహుబలంగా వాడుకుని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. వినువారికి తన సరైన విశ్వాసమును కలుగజేయము. నీ అడుగు జాడలు నడుచుకున్నట్టుకు నీ కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని నీవిచ్చిన అవకాశాన్ని బట్టి ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామాన్ని పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నేరుంది భూమి మీద నేరును గాక. మాకు నేడని తిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థలు మేము క్షమించిన ప్రకారం మా రుణాన్ని క్షమించు. మమ్మల్ని శోధన తేక దుష్టుని తప్పించండి. ఏలైనగా రాజ్యము మహిమ శక్తి అధికారం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని కృప ఆయన సన్నిధి నిత్యము మనకు తోడుండి ఆయన స్వరం వినుటకు దేవుడు మనకు సాయం చేయను గాక. ఆమేన్. ప్రభు పేరిట అందరికి వందనాలు.